రెండోదండి. దేవునికి స్తోత్రం. మంచిది. మరి టైం 10:10 అయింది. మా ఏరియాలో అయితే ముగింపు ప్రార్థన అనమాట. ముందుగానే చెప్పారు వెంకటరాజు గారు, మీకు 10 గంటలకు ఇస్తారు, మీరు ముగింపు 1 గంటకు ముగించిన. ఎన్ని గంటలకి? 1 గంటకి. అంతవరకు వంటలో చేతులు ఎత్తున్నామా? అలాగంటేనే ప్రారంభిస్తారు. మనస్ఫూర్తిగా చేతులు చాపారా? లోపల ఇంకొకటి బయట చెప్పండి. మనస్ఫూర్తిగా 1 గంట దాకా వాక్యం వింటాను అన్నవ చేతులు మనస్ఫూర్తిగా చెప్తారా? లోపల మోసే సైన్యంలో అనుకున్నారుగా, ఆ గుంపులో కానీ ఉన్నారా? అయితే మనస్ఫూర్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకైతే రెండో రోజు, మాకైతే ఇంచుమించు జూలైలో నుంచి మాకు ఉపవాస కూటాల సీజన్ ప్రారంభమైంది. ఏ సేవకుడికి కూడా ఖాళీ లేవు. ఉదయకాలంలోనే 8:30కి ప్రదానం చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈత కొట్ట వచ్చినప్పటికి 1:30 సేపు బ్రహ్మాండమైన వర్షం. ఆ వర్షంలోనే రెస్ట్. నాకు ఈ మధ్యాహ్నం చెప్పవలసిన వాక్యం నాకు లేదు. అసలు మధ్యాహ్నం మీకు వాక్యాన్ని అందించాలి, కానీ ఈత కొట్ట సెంటర్లో భారీ వర్షం ఉంటే అక్కడ ఆగిపోయారు. ఏది ఏమైనా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాది అమలాపురం అండి. నేను మీ ఇక్కడ ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం నేను రావటం. ఎలిజబెత్ అమ్మ గారి యొక్క ప్రేమ, నేను రాకూడదు అనుకున్నాను, కానీ ఆమె ప్రేమలో మరి దైవికంగా ఆమె చక్కటి పలకరింపు సహవాసం ఉండటం వల్ల రావటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రాబ్లం చేసుకున్నాం. ఫ్యాట్ వారు భోజనం అంటున్నారండి. దయగల మా తండ్రి, కృపగల యేసు నీకు వందనాలు. కొంత సమయము నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. మా మంచి జ్ఞానాన్ని యేసయ్య మీరు మాతో మాట్లాడండి. ఒక నరుడు మాట్లాడటం వల్ల మాకు ఉపయోగం లేదు. మీరే మాతో మాట్లాడి మాకు కావాల్సిన నీ మాటను అందించి, నీ మాట ద్వారా మా కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించి బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటిలే దేవుడ నీవే నాకు తోట కొండలుని సాటిలే అందరూ చెప్పండి అమ్మా. ఉపవాస కూటాలు సేవకులకు కుటుంబానికా, మన కుటుంబాలకా? అసలు బైబిల్లో ఉపవాసం ఉండమని యేసుప్రభువు ఎక్కడైనా చెప్పారా? ఉపవాసం మనకు అంత అవసరమా? ఇప్పుడు యేసుప్రభువుతో ఉన్న శిష్యులు ఏనాడు ఉపవాసం చేయలేదు. వాళ్ళు చేశారా అండి? అది ఒకసారి కంప్లైంట్ వచ్చింది ఆయన దగ్గరికి.
బోధకుడా, నువ్వు తరచు పండుగలు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉండి, నీ శిష్యులేమో 3 పూట్ల భోజనం చేస్తున్నారు అని కంప్లైంట్ వెళ్ళింది దేవ దగ్గరికి. వేసేది స్తోత్రం కదా. ఉపవాసం నువ్వే చేస్తావా, నీ శిష్యులు చేయరా అన్నాడు. అక్కడ ఆయన ఏమన్నాడు, పెండ్లి కుమారుడు ఉండగా పెండ్లి వారు ఉపవాసం ఉండరు కదా అని వాళ్ళని కవర్ చేశాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఈ యొక్క ఉపవాసం అనేది మనకి కావాలా వద్దా? అసలు ఉపవాసము కుటుంబాల్లో అనగా నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి బలపడటానికి నీ ఉపవాస ప్రార్థన ఎంతో ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒక ఉదాహరణ చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒకసారి శిష్యుల దగ్గరికి ఒక సమస్య వచ్చింది. ఏంటంటే ఆ శిష్యుల దగ్గరికి ఒక బలహీనంగా ఉన్న ఒక బాలుడిని, అనగా చంద్రస్ర రోగం కలిగిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ శిష్యులకి అప్పగించారు. ఎందుకు? ప్రార్థన చేసి అతనుకున్న రోగాన్ని తొలగించడానికి. శిష్యులు చాలా విజ్ఞాపన చేశారు. ఎంత ప్రార్థన చేశారంటే చాలా విపరీతంగా కొన్ని దినాల బట్టి ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆ కుర్రవాడి యొక్క రోగం ఎక్కువ కానీ తగ్గట్లేదు. ఆ యొక్క కుర్రవాడి యొక్క తల్లిదండ్రులు శిష్యుల మీద చిరాకు పడి ఇది నీ వల్ల అవదని చెప్పేసి ఆ బాలుడును, ఆ వ్యాధితో ఉన్న ఆ యొక్క బాలుడును యేసయ్య దగ్గరికి తీసుకురాగా యేసయ్య ఎదురుగా పెట్టగా ఆ బాలులో ఉన్నటువంటి దురాత్మ విలవిలలాడి వెళ్ళిపోయింది. శిష్యులు వచ్చారు, చూసి బోధకుడా, మేము కొన్ని దినాల పట్టించి ప్రార్థించాము కానీ ఆ బలహీనత పోలేదు, నీకు ఇది ఎలా సాధ్యమైంది అని అడిగారేసి. అడిగితే ఇది ప్రత్యేకమైన ప్రార్థన, నోట్బుక్లో ఉపవాసము. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉపవాసం గురించి చాలా మాటలు ఉంటాయి. ఈ కూటాలకి దిద్దుబాటు కూటాలని, మనోహరమైన పండుగలని, ఏమండి యోధా ఇంటి వారికి చెప్పండి చదివించారుగా ఈవేలు గ్రంథంలో చదివించారా అండి? అవన్నీ చదివిస్తారు. సంవత్సరంకి ఒక మారు 3 దినాలు చెప్పండి ఉపవాస దినాలు ప్రకటించి సంఘ క్షేమం కొరకు సంఘాల్లో సేవకులు ఏం చేస్తున్నారంట? మీ క్షేమం కొరకు. స్తోత్రం కలుగుగాక. దేని కొరకంట? మీ క్షేమము కొరకు 3 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టించి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి. చెప్పండి, ఆత్మీయంగా బలపరచడానికి. నువ్వు దేంట్లో బలపడాలంటే ఆత్మలో బలపడాలి, శరీరంలో కాదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో బలపడతావో నువ్వు దేన్నైనా జయించగలవు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఉపవాస క్రమాన్ని నువ్వు సరిగా చేస్తే నీ ఇంట్లో సమస్య అనేది ఉండదు, నీ ఒంట్లో రోగం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజుల్లో సమస్య లేని కుటుంబాలు ఉన్నాయండి? సమస్యవారు అప్పులు లేనివాడు ఎవడన్నా ఉన్నాడా? ఇలా ఎవరికి అప్పులు లేదు. ఉన్నాయమ్మా? అప్పులు ఉన్నది ఏం చదువుతుంది? నాకు ముందే చదువు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అప్పులు లేనివారు ఎవరున్నారంటే ప్రతి ఒక్కరికి అప్పే. ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు, గవర్నమెంట్ ఏదో ఫీ చేస్తుంది కాబట్టి నీకు అప్పు లేదు, లేకపోతే అదే అప్పే. అది లేకపోతే నీకు అప్పేది. స్తోత్రం కలుగుగాక. మనం ఉపవాసం బైబిల్లో చాలా ఘట్టాలు ఉన్నాయి. ఏ సందర్భంలో ఉపవాసం ఉన్నారో, ఏ సందర్భంలో దేవుని దగ్గరికి వచ్చారో ఎజ్రా గ్రంథంలో చదివితే మనకు కనబడుతుంది. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21 చదువుతారా? అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగుతున్నట్లు ఆయన వేడుకున్నటకు ఆహావా నది దగ్గర ఉపవాసం ఉన్నాము. హల్లెలూయా. చెప్పండి కనుక అందరనే హల్లెలూయా. ఏం చేస్తున్నారంట?
ఉపవాసం ఎక్కడ ఉన్నారంట? నది ఒడ్డున. మీరు ఉపవాసం ఎక్కడ ఉన్నారు? ఏమి ఉన్నారా లేదా తెలియదు. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం? మందిరములో. వారు ఎక్కడున్నారు? నది ఒడ్డున. అంటే అనుకూలమైన పరిస్థితులు. వర్షం అంతా తడిచిపోతారు, ఎండ వస్తే ఎండ వారి మీద పడుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క ఉపవాసం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే 4 విషయాలు ఉన్నాయి. 1 మాకును, 2 మా చిన్నవారికిని, 3 మా ఆస్తికిని, 4 శుభ ప్రయాణం కొరకు వీళ్ళు ఉపవాసం ఉండాలంట. హల్లెలూయా. హల్లెలూయా. కుటుంబాలుగా ఉండాలంటండి అక్కడ. ఎలాగంట? మాకును, మా చిన్నవారికిని, మా ఆస్తికిని శుభ ప్రయాణం కొరకు మేము నది ఒడ్డున ఏం చేస్తున్నామంట? ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఈ 4 విషయాల్లోంచి కొన్ని మాటలు మనం నేర్చుకుంటే ఖచ్చితంగా దీంట్లో ఉన్న ఫలాలు మీరు అనుభవించుడుగాక. దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఉపవాసము అనేది చాలా ప్రాముఖ్యమైన. ఉపవాసము నీకును దేవుడికి ఉన్న సంబంధాన్ని దగ్గర పరిచేదే ఉపవాసం. హల్లెలూయా. అందుకని మనం పాడతాం, ఉపవాసముతో ప్రార్థించగా సమీపముగా వేచేయును. ఉపవాసముతో మా పెద్దోళ్ళకి అర్థమైంది ఈ పాట. ఏమ్మా, ఆదిమ సంఘాలు పాడేవారు ఈ పాటలు మానేశారు. లేటెస్ట్గా బట్టి వచ్చిన మాట ఆ చివరోటి చివరటట్టుకుని అది తిరిగేసి మరిగేసి పాడేస్తున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. నీవు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నేను ఏం చూస్తాడో తెలుసా? నీ ప్రవర్తన చూస్తాడు. హల్లెలూయా చెప్పడం. యెషయా గ్రంథం 47, 57, 18 చదువుతారా? యెషయా గ్రంథము త్వరగా చదువుకుంటారా? 57:10. యెషయా గ్రంథం 57:18. ఎవరి ప్రవర్తన? ఉపవాసం ఉన్నవారు ప్రవర్తన. గట్టిగా స్తోత్రం కలుగును. సంగముగా కూడిన వారిలో ఉన్న ప్రవర్తన. హల్లెలూయా. నేను వారి ప్రవర్తన చూస్తాను. హల్లెలూయా చెప్పండి. నీ ప్రవర్తన బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉన్న దేవుని సన్నిధానంలో. ఆయన ఉపవాసం ఉన్న వారి యొక్క ప్రవర్తనను చూస్తాడంట. ఉపవాస క్రమాన్ని సరిగా చేయలేని కుటుంబాలు ఉన్నాయి. దేవుడు ఏం చేస్తాడంట? నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చెదను. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుడు మనలో ఏం చూస్తాడంట? నీ రూపాన్ని కాదు. నీ రూపాన్ని చూడలేదు ఆయన. నీ ఆస్తిని చూడట్లేదు. ఏమండి? నీకున్న పరుగుబడిని చూడట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, నేనేంటో తెలుసా? నేనేంటి, నా వంశం ఏంటి, నా వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటాడు. అసలు బైబిల్ చెప్తుంది, నీవేంటో నువ్వు తెలుసుకుంటే నీ బ్రతుకు సున్నా అని అర్థం. దానికి స్తోత్రం కలుగును గాక. ఈ నది దగ్గర ఉన్నటువంటి ఈ కుటుంబాలలో దేవుడు ఎవరు చూసినాడంట? ఏం చూసినాడంట? ప్రవర్తన. ఈ ఉపవాస దినాల్లో దేవుడు మిమ్మల్ని ఏం చూస్తున్నాడంటే మీ ప్రవర్తన. తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన భక్తుల ప్రవర్తన ఏం చేస్తాడంట? కాచును. మధ్యాహ్నం నేను వచ్చినప్పుడు ఈ పైన రూమ్లో కూర్చుంటే 2 వచ్చారు. ఆ 2 ఎవరు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరు పాస్టర్లు ఏమనుకున్నాను నేను. బాబా 2 ఎక్కడ ఉన్నారయ్యా?
బాబు ఆ ఇద్దరు ఎక్కడ మహానుభావులు, పురుషులందు పుణ్య పురుషులు ఏరియా విశ్వదాభిరామ అలా ఉంది. మన ముందు ఇంకొక ఆయన ఏరి రాలేదా? వీళ్ళిద్దరూ బైబిల్ ఎట్టుకుని ఓ బుక్ అడిగి నా దగ్గరికి వచ్చారు. నేను అనుకున్నాను సేవకులేమో చాలా పెద్దోళ్ళు వీళ్ళే వాక్యం చెప్తే నేను చర్చలకి ఏం చెప్పను, రెండు బాబు కూర్చొని అన్నాను. అయ్యి బాబు మేము విశ్వాసంలో అంటారు వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్తాను. నేను వారిని ఎలా గమనించాను? వారి ప్రవర్తన బట్టి, వారి నోటి మాటను బట్టి వాళ్ళు ఏమన్నాను? సేవకులు అనుకున్నాను. నాది కరెక్టా కాదా చెప్పండి, మాట్లాడండి. కొంతమంది ప్రవర్తన బట్టి చెప్పేయగలం, అవునా కదండి? వాసన బట్టి రుచి, మాటను బట్టి మనిషి తీరువా కనిపెట్టగలం లేదా? మాట్లాడండి. వాళ్ళిద్దరు నేను ఏమనుకోండి, మీ ఇద్దరు పేరు ఏం పేరండి? కిషోర్ గారు. మరి ఆ భాష గారిలాగా ఉన్నావు, నేను ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ప్రవర్తన బట్టంటే దేవుడు మెచ్చుకుంటాడంట. గట్టిగా స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. భక్తులమైన మనలను దేవుడు ఏం చూస్తాడంటే నీ ప్రవర్తన. ఆమె చెప్పండి. నీ ప్రవర్తన సరిగా ఉంటే దేవుడు నీ ఎడల చేయవలసిన మేలులు చేయువాడై ఉన్నాడు. స్తోత్రం. అదే ఎజ్రా గ్రంథంలో 22వ వచనం చదవండి, త్వరగా చదవండి. అదే ఎజ్రా గ్రంథంలో 22 త్వరగా చదవాలి. బాబు చదవండి. ఇందాక ప్రారంభించిన అధ్యాయంలో నుంచి ముందు 20 చదువు, 22 చదవండి. మేలు కలుగ చేయటకై ఆయన ఆశ్రయించిన వారందరికీ మా దేవుడు హస్తము తోడుగా ఉండును. స్తోత్రం. దగ్గరగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన వారి యొక్క ప్రవర్తన పెట్టండి, దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆయన తోడుగా ఉండను గాక. నీ చదువులో ఉన్నతమైన శిఖరాలను అనుగ్రహించబడదురు గాక. దగ్గరగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన వారు ఎవరు? మీరు ఉపవాసముతో ఉండి, ఎలాగంటే ఉపవాసంతో ఉండి ఆయన ఆశ్రయించిన వారి ప్రవర్తన ఆయన చూస్తాడు. ప్రవర్తన చూసేవాడు ఆయన. హల్లెలూయా. ప్రవర్తన చూస్తాడు. నీ అంతరంగ సమస్తమును ఎరిగిన దేవుడు. నేను అంటున్నాను, దేవుడి యొక్క లేఖనాల ప్రకారంగా మనం చూస్తే ఎజ్రా గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే మేలు కలగ చేయుటకై నీవు ఉపవాసం ఉన్నది ఎందుకు? నీ కుటుంబంలో నీకు మేలు జరగాలి. నామే హల్లెలూయా. కీడు పోవాలని. స్తోత్రంగా ఉండగా ఎబ్బేజు ఉపవాసం ఉండి దేవుడి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయగా తన పుట్టుకతోనే ఉన్న కీడును తన ప్రార్థన ద్వారా తానే తొలగించుకున్నాడు. హల్లెలూయా. ఎంత చేసే ప్రార్థన? 4 మాటలు చెప్పండి. ఎన్ని మాటలమ్మా? చెప్పండి. మొదటి మాట ఎబ్బేజు చేసిన ప్రార్థన 4 మాటలు చెప్పండి. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించుము, నీ చేయి నాకు తోడుగా ఉండము, నా సరిహద్దు విశాలపరచము, వస్తున్న కీడు నుంచి తప్పించుము. ఆమె హల్లెలూయా చెప్పు గట్టిగా. ఈ 4 మాటల్లో ఎబ్బేజు యొక్క ప్రవర్తన దేవుడు చూశాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. విస్తారమైన ప్రార్థన చేస్తారు చాలా మంది, కొంతమంది కొద్దిగా చేస్తారు. నువ్వు ఎంత విస్తారం చేస్తున్నా కానీ నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీ ఉపవాసము దేవుడు ఇష్టపడాడు, నీ కన్నీరు ప్రార్థన దేవుడు ఇష్టపడాడు. అదేంటంటే నేను చాలా సీనియర్ విశ్వాసులండి. ఈ దినాల్లో సంఘాల్లో విశ్వాసం మూలంగా సేవకుల కుటుంబాల్లో చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. తెలుసా అండి? నా మాట అర్థమైంది? ఏమర్థమైంది? సంఘాల్లో కొంతమంది విశ్వాసుల వల్ల సేవకులకు ఏముంటలేదు, మనశ్శాంతి ఉండట్లేదు, రాత్రులు నిద్ర పట్టదు. కారణం ఏంటి?
కారణం ఏంటి? వాళ్ళ ప్రవర్తన సరిగా లేనందున. కొంతమంది సంఘాలు విశ్వాసం కనుసైగల్లో నడుపుతాయి. మరి మీ సంఘం వెళ్ళదో నాకు తెలియదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే మేమేం చెప్తామో అది చేయండి, లేదా జంప్ అయిపోతూ ఉంటారు చాలా. ఎవరు? అసలు కాదు విశ్వాసులు అంటారు పక్కల. మరి అలాగే కూడుకోండి. అలాగే చెప్పండి అందరూ విశ్వాసులు అంట. మేమంటలేదు వెళ్ళు, మేమంటే పరుగు పోద్దండి. ఏమన్నా పెద్దలు చెప్పండి, విశ్వాసులు అంటే ఎవరు? వీళ్ళంట. వీళ్ళు మీరు కలిసా? అది బాగుంది బాబు, కిషోర్ బాబు, అదే నేను పాస్ట్ గారు అన్నాను. నేను అలాగైనా కుంపడట్టుగా గట్టిగా స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. పాస్ట్ గారు నేను ఇలాగంటారా అంటే రేపించు నువ్వు అలాగా ఎదుగుపోక. హల్లెలూయా చెప్పండి. తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఆమేన్. హల్లెలూయా. మీ తగ్గింపు నడవడికను చూసి నేను అలాగనుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే దేవుడు వారి ప్రవర్తన చూస్తాడు. ఈ ఎజ్రా గ్రంథంలో మేలుకేలు చేయుటకై ఆయన ఆశ్రయించిన వారందరికీ మా దేవుడు హస్తము తోడుగా ఉంటాడు. ఎవరికి తోడుగా ఉంటాడు దేవుడు అంటే? నీ ప్రవర్తన. ఆమె చెప్పండి, నీ ప్రవర్తన, నీ కొరకు, నీ క్యారెక్టర్ కొరకు, నీ మాటల గురించి దేవుడు ఎక్కడ పశ్చాత్తాపడకూడదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొంతమంది విషయంలో బాధపడ్డాడు, కొంతమంది విషయంలో దేవుడు బాధపడ్డాడు. మొదటి సమూయేలు గ్రంథంలో ఆ బాధ ఏంటి మీరు చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం చదవండి, త్వరగా చదవండి. అతడు ప్రవర్తన సరిలేనందున దేవుడు సమూయేలు దగ్గర తన బాధను చెప్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగుగాక. చదవండి 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక. ఆనంద బైబిల్లో చెప్పండి, సౌలు నన్ను. దేవుడు తన బాధను ఎవరితో చెప్పుకున్నాడంట? సమూయేలుతో. ఒక మనుషుల గురించి దేవుడు బాధపడతాడా అండి? ఖచ్చితంగా బాధపడతాడు. దేవుడు తన యొక్క భక్తుల గురించి వారు చెడిపోతూ ఉంటే, వారి ప్రవర్తన చెడిపోతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా బాధపడతాడు. వారి భక్తి జీవితంలో సరిగా వారు లేనప్పుడు, పరిశుద్ధత లేకుండా, సరైన విజ్ఞాపన లేకుండా, పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా పశ్చాత్తాపడతాడు. పేరుకు భక్తులే కానీ అనుసరించేవారు తక్కువ ఈ దినాల్లో. పేరుకు క్రైస్తవులే కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా బ్రతికేవారు తక్కువ. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు దగ్గర దేవుడు బాధపడుతున్నాడంట. సమూయేలు, నేను అభిషేకించినటువంటి సౌలు నన్ను అనుసరించట్లేదు, నా మాట గైకొనట్లేదు. త్వరగా చదవండి. నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతను రాజుగా నిర్ణయించిన నేను పశ్చాత్తాపడుచున్నాను. ఏం చేస్తాడంట అంటే అతనికి సరైనటువంటి ప్రవర్తన లేనందున, దేవుని అనుసరించక, దేవుని మాట వినకుండగా ఆయన ఏం చేస్తాడంట? తన సొంత ఆలోచన చొప్పున. బైబిల్ చెప్పింది, స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకోకూడదు. ఈ దినాల్లో అదే కంటిన్యూ చేస్తున్నారు వారి భక్తి జీవితంలో. స్వబుద్ధి అనగా నాకు అంతా తెలుసు. చెప్పండి, ఏమంటారమ్మా? నేను సీనియర్ విశ్వాసులను, భక్తి అంటే నాకు బాగా తెలుసు, దేవుని స్వరం నాకు ఎప్పుడు వినపడుతుందో తెలుసు, దేవుడితో నేను సహవాసం ఎప్పుడు చేయాలో నాకు తెలుసు, నీవు నాకు చెప్పవలసిన పని లేదు, నేను చాలా సీనియర్ అని చాలామంది ఏం చేస్తారంటే దేవుని మాటను ప్రక్కన పెట్టి వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ భక్తిలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారి గురించి పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఏం చేస్తాడంటే సమూయేలు దగ్గర తన భక్తుని కొరకు దేవుడు ఏం చేస్తాడంట? ఇప్పుడు తల్లిదండ్రులు
పిల్లలు పాడైపోతుంటే బాధపడరా చెప్పండి, బాధపడతారు కదండి. అలాగే మన దేవుడు మన ప్రవర్తన సరిలేనప్పుడు, నువ్వు ఆయన మాట సరిగా వినలేనప్పుడు, నువ్వు ఆయనతో సరైన సహవాసము చేయలేనప్పుడు నీ ఎడల పశ్చాత్తాపడతాడు. హల్లెలూయా. ఈ ఉపవాస కూర్చాల్లో మీరు ఈ 3 దినాలు ఆయన స్వరాన్ని, ఆయన దర్శనాన్ని నువ్వు కలిగి ఉండాలి. నువ్వు కలిగినటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైన పాలు అనగా ఆత్మాభిషేకము నానాటికి నువ్వు అంచెలంచెలుగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉండాలి. గట్టిగా స్తోత్రం కలుగుగాక. యోహాను రాసిన పత్రికలు అంటాడు, సహోదరుడా నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతున్న ప్రకారము, చెప్పండి, నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతున్న ప్రకారం ఆత్మలో, చెప్పాలా దేంట్లోనట, ఆత్మలో అన్ని విషయాల్లో వర్ధిల్లుదువుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే సమూయేలు దగ్గర దేవుడు బాధపడుతూ ఉన్నాడు. సౌలు నేను అభిషేకించాను, సౌలు తనను నేను అన్ని స్థాయిలో ఆశీర్వదించాను, సౌలును తన గార్ధాపముల కొరకు వస్తే నేను అతను రాజుగా, ఇశ్రాయేలుకు నేను మొట్టమొదటిగా రాజుగా నిర్ణయించాను. కొంతకాలం నా మాట విని ఇప్పుడు నా మాట వినట్లేదు, నాకు చాలా బాధపడుతున్నాను అని సమూయేలు దగ్గర తన బాధను ఏం చేస్తాడు దేవుడు చెప్పుకుంటాడు అంటుంది. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధానంలో ఆత్మ సంబంధంగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లకపోతే దేవుడు కూడా మన ఎడల ఏం చేస్తాడంట, పశ్చాత్తాపడతాడు. నీవు ఆయన బాధపడే జీవితం నీలో ఉండకుండా ఉండును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన నిన్ను చూసి నవ్వుకోవాలి, ఆనందపడాలి. బల నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మన కొరకు ఆయన బాధపడే జీవితం మనలో ఉండకూడదు. అలాగే నువ్వు ఉన్నదనుకోండి, ఏదో లోక సంబంధంగా నువ్వు ఉంటున్నావు, కానీ దేవుని యొక్క కాపుదల కానీ అభివృద్ధి కానీ మీ కుటుంబాల్లో ఉండదు. ఆయనను అనుసరించినప్పుడు, ఆయన మాటను వింటూ ఉన్నప్పుడు, ఆయన ఏ విధంగా నేను ఉండమన్నాడో అలాగ ఫాలో అవుతే కనుక బైబిల్ చెప్తుంది నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. సౌలు గురించి సమూయేలు ఏ విషయంలో వింటున్నాడంటే దేవుని బాధలు చెప్తున్నాడు. సౌలు యొక్క క్యారెక్టర్ గురించి, తన ప్రవర్తన గురించి దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. అతడు నన్ను అనుసరించట్లేదు. ఎవరు? సౌలు. కొంతకాలం అతడు అనుసరించాడు, కొంతకాలం జీవితం బాగానే ఉంది. అన్ని స్థాయిలో వర్ధిల్లిన తర్వాత మనసులో గర్వించి, నేనంట మనసులో, పై కాదంట, కొంతమంది గర్వాలు బయటికి కనపడతాయండి. మనసులో గర్వించి వారి పతనానికి మొదటి మెట్టు గర్వం. హల్లెలూయా. ఆ గర్వములోంచే భక్తిహీనతలకు పడిపోయి దేవుడితో నీ సహవాసం కోల్పోతావు. అలాగా ఈ సహవాసాన్ని సౌలు కోల్పోతూ ఉన్నాడు. సౌలు కొరకు దేవుడు పశ్చాత్తాపడుతూ ఉంటే సమూయేలు బాధపడి కోపంతో, చదువున్నది చదవండి. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. ఇతడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తాడంట? రాత్రంతయు ఉపవాసం ఉన్నాడు. ఎవరు? సమూయేలు. ఎవరి కొరకంటే సౌలు యొక్క క్యారెక్టర్ మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. అతని ప్రవర్తన మారాలని ఎవరు ఉపవాసం ఉన్నారంట? సమూయేలు. సమూయేలు రాత్రంతయు. సమూయేలు ఎవరండి? సమూయేలు ఎవరండి? ప్రార్థన ద్వారా, అభిషేకం ద్వారా పుట్టిన ఏకైక కుమారుడు. హల్లెలూయా. ఆ తర్వాత అన్నదమ్మ, ఆ తర్వాత పుట్టినవారు ఉన్నారు. ఇతను ఒక్కడే దేవుడి సేవకి అన్న సమర్పించుకోం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు తన జీవిత కాలంలో ఎక్కడా తొట్టిల్లపోలేదు, కానీ పిల్లల భవిష్యత్తుని మాత్రం సరిగా చూడలేకపోయాడు. పిల్లల విషయంలో సమూయేలు ఫెయిల్ అయిపోయాడు తెలుసా.
హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల కొరకు ప్రార్థన బలంగా చేశాడు, కానీ తన కుటుంబాన్ని మాత్రం సమూయేలు పట్టుకోలేకపోయాడు. పిల్లలు తప్పుడు పనులు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పలేకపోయాడు సమూయేలు. చివరి దినాల్లో స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎటువంటి వాళ్ళైనా సరే ఏదో ఒక విషయంలో తొట్టిల్లిపోతారు. తొట్టిల్లిపోకుండా కాపాడుకున్నవాడే ధన్యుడు. తొట్టిల్లిపోకుండా కాపాడుకున్నవాడే ధన్యుడు. ఇక్కడ సౌలు కొరకు దేవుడు బాధపడటం దేవుడు సమూయేలు చూసి, ఆ సమూయేలు రాత్రంతయు సౌలు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తే తెల్లవారు రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదికినను రక్షించుని రమణీయ లోతులలో రతనాలను వెదికిన హల్లెలూయా. సమూయేలు ఎవరు ప్రవర్తన మారాలని చేస్తున్నాడు ప్రార్థన? సౌలు ప్రవర్తన. సేవకులు నీ కొరకు నిత్యము దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూనే ఉంటారు. ఎందుకనగా మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే స్వయంగా సమూయేలు దగ్గర బాధపడటం సమూయేలు తట్టుకోలేకపోయాడు. ఎందుకనగా ఈ చేతులే సమూయేలు చేతులే సౌలుని అభిషేకించాయి. హల్లెలూయా. ఇప్పుడు కొడుకు తప్పు చేశాడానికి ఈ చేతులేరా నేను పెంచాయి, ఇంత దుర్మార్గుడిగా ఎలా తయారవ్వావు అని తండ్రి ఎంత కోపంగా అంటాడో ఆ విధంగా సమూయేలు ఉగ్రరూపంతో కోపవేశుడై రాత్రంతయు దేవుని సన్నిధానంలో మొర్ర పెడతానే. ఎందుకనగా దేవుడికి కోపాకిని సౌలు మీదకి రాకూడదని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత ప్రార్థన చేస్తుంది. అతని కొరకు కాదు, కానీ ఒక వ్యక్తి మీదకి దేవునికి ఉగ్రత రాకూడదని దేవుని కొరకు సౌలు విషయంలో దేవుని పాదాల దగ్గర సమూయేలు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి ఎవరు కావాలంటే ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయవారు కావాలి. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము ఓ గంట తెల్లవారుజామున లేచి ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు దీంట్లో? చేతులంతా తెల్లవారుజామున. ఇప్పుడు ఉపవాసం కూడాలంటే దిద్దుబాటు కూడాలంటారు దీన్ని. ఏదైతే చేయలేకపోతున్నావో తండ్రి నేను ఇది చేస్తానని ఈ ఉపవాస కూటలు మీరు ఏం చేయాలా? తీర్మానం చేసుకోవాలి. మీరు కంటిన్యూగా ఒక 20 పాటలు పాడమన్నా పాడేస్తారు, కానీ ఒక గంట సేపు మోకాల మీదకి రండి అంటే ఏం చేస్తాం? నా వల్ల కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించి ప్రార్థించగా అలాగే చూడండి. మీరు పెద్దలు పాడండి అమ్మా. మోకరించి ప్రార్థించగా అలాగే చూడండి. బాబు కిషోర్ పాడు. రాదా? అనవసరంగా అలాగనుకున్నాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మోకరిస్తేనంట నీ ఎదురుగా ఉంటాడు. ఎలా? ఉపవాసముతో. హల్లెలూయా చెప్పండి. నేను 4 కథలు 4 చోట్ల అయినా అలాగే చెప్పండి. వాక్యం టు వాక్యం చెప్పేంతనా దీన్ని పట్టుకుని వరుతాండి. ఆమె హల్లెలూయా. ఇదే 4 సోదగాలు స్వస్థతలు ఎక్కువైపోయాయి. హల్లెలూయా. అటువంటి హీలింగ్ సర్వీస్ మేము కూడా చేస్తాం, కానీ చెయ్యం. స్తోత్రం చెప్పండి. నువ్వు వాక్యం బోధిస్తే ఆ వాక్యమే నేను బాగు చేద్దాం. ఆమె హల్లెలూయా చెప్పండి. ఓ రోజున మేము సామాన్లు పాటు వెళ్దాం. అయ్యగారు మీరు వాక్యం ఎలా ఉన్నా కానీ మాకు హీలింగ్ కావాలన్నారు.
ఆ రోజు తెల్లగా మూడు అయిపోయింది. 3 అయిపోతే 3 గంటల దాకా ఇలా దొరుకుతూనే ఉన్నారు వీళ్ళందరూ. ఎవరు? సంఘస్థులు అందరూ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఉపవాస కూటలను పిలుస్తూనే ఉంటారు. అక్కడ వాక్యం ఉండదు, పరిశుద్ధాత్మ వర్షమే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని సంఘాలు ఒక రకంగా కనెక్ట్ అయిపోతాయి. మీరైతే ఎలా కనెక్ట్ అవుతారో నాకు తెలియదు, దేవుడికే ఎరుక. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అందుకని సమూయేలు ఏకాంతంగా ఉన్నాడా, ఇంకొక జోడిగా ఉన్నాడా? మీరు ఉపవాస దినాల్లో ఒక ప్రత్యేకంగా మీరు ఉంటూ దేవుని స్వరాన్ని, ఆయన దర్శనం చూసే భాగ్యం మీకు కలుగును గాక. అంటే ఎప్పటిలాగా మీ జీవితాలు ఉండకూడదు. ఈ 3 దినాలు ఒక ప్రత్యేకమైన దినాలు, ప్రతిష్ఠించిన దినాలు, వ్రత దినాలు. కనుక మీరు చేయవలసిన పని ఏంటి? సమూయేలుతో దేవుడు చెప్పినప్పుడు సమూయేలు ఒక ప్రత్యేకముగా సౌలు కొరకు ప్రార్థించడం మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఈ సౌలు అయితే గంగిరెద్దులాగా దేవుడు చెప్పిన మాట చేయకుండా వాడు సొంత ఆలోచన ప్రకారంగా వాడు చేస్తూ ఆ రాత్రంతా తిరుగుతూ ఆ ఉదయకాలము సౌలు ఏం చేస్తాడంటే తన ఇష్టానుసారంగా దేవుడు చెప్పిన పని చేయకుండా తన ఇష్టానుసారంగా చేసి ఆ రాత్రి ఆ పగలు చేసుకుంటూ ఆ ఉదయకాలము సమూయేలు ప్రార్థన ముగించే సమయానికి సమూయేలు సౌలుకి ఎదురుగా వెళ్తాడు. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చూడండి, ఉదయమున సమూయేలు లేచి సౌలు ఎదుర్కొనడానికి పోగా సౌలు కర్మేలునకు వచ్చి చెప్పండి, నిలిపి సమాచారము వినిను. తరువాత అతడు సౌలు ఎదుగులాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. ఎవరి మాట చెప్తున్నాడు? ఎవరు? సమూయేలు కాదు, సౌలు సమూయేలుకి చెప్తున్నాడు. ఇంతకీ రాత్రంతా ప్రార్థన చేసినాడేమో సైలెంట్గా ఉన్నాడు. గంగిరెద్దులాగా తిరిగి వచ్చినాడు మాత్రం యెహోవా నిన్ను. హల్లెలూయా చెప్పండి. అసలు దాంట్లో పవర్ ఉందా అండి? మీరు చెప్పండి. ఫ్రంట్ లైన్ ఉందా? ఇప్పుడు ఏమి చదవరు మీరు. ఎగ్జామ్ హాల్లో కూర్చుని 100కు 100 వచ్చారండి వస్తాయా? నువ్వు ఏమి రావు ఎగ్జామ్లో. ఇంటికి వచ్చి అమ్మ 100కి 99 వచ్చేస్తా అంటావు. ఏమి రావు. అక్కడ రాత్రంతా ఉపవాసం ఉండి సమూయేలు ప్రార్థన చేసి సౌలు కొరకు ఎదురు చూస్తుంటే, సౌలు కొరకు ఎదురెళ్తూ ఉంటే సౌలు ఎదురుగా వచ్చి యెహోవా నీకు. దాంట్లో పవర్ ఉందా? అసలు బాధ అంతా ఎవరి కోసం? వీడి కోసం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అసలు బాధ అంతా ఎవరి కోసం? రాత్రంతా ఏడ్చింది ఎవరి కోసం? వీడి బిల్డప్ ఎలా ఉంది? యెహోవా నీకు తోడుగా ఉండగా యెహోవా నిన్ను. అసలు దాంట్లో ఏమైనా ఉందా? అసలే దేవుడికి విరుద్ధంగా తిరుగుతున్నాడని దేవుడు బాధపడుతుంటే వీడు వచ్చి ఏమన్నాడంటే సమూయేలు నేను దేవుడు మాట నెరవేర్చుతాను. చూడండి బిల్డప్ ఎంత. హల్లెలూయా. కిందకి చదవండి. కిందకి చదివితే కిందకి ఏమో తెలుసా? యెహోవా ఆజ్ఞ నేను ఏంటి? ఆయన ఆజ్ఞ నెరవేర్చుతానని సౌలు అన్నాడు. దేవుడు ఏమన్నాడు సమూయేలు దగ్గర? అతడు నా మాట వినట్లేదు. హల్లెలూయా. కొంతమంది సంఘాలు ఇలాగే ఉంటారు. వాక్యాన్ని విన్నట్టే వింటారు, కానీ దాన్ని అనుసరించరు. వాక్యాన్ని విన్నట్టే ఉంటారు, కానీ దాన్ని అనుసరించరు. దేవుడికి ఎవరు కావాలంటే వాక్యం విని దానిని గైకొన్న వారు కావాలి. హల్లెలూయా. ఓ సందర్భంలో ఒక స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి కేకలు వేస్తుంది. నిన్ను మోసిన గర్భము ధన్యురాలు, నువ్వు కూర్చున్న స్థానములు ధన్యములైనవి అని ఒక ఆమె కేకలు వేస్తే యేసు ప్రభువు చెప్పిన మాట తెలుసు. అవును కానీ, అది కంప్లీట్ చేయండి మీరు. అవును కానీ మీరు నా మాటలు విని గైకొని వారు మీరు మరీ అంటే మనల్ని హెచ్చించాడు దేవుడు, ఆయన హెచ్చించాడా? ఆ రెఫరెన్స్ చదవండి. మార్క్స్లో ఒకరు ఉంటారు, చదవండి. నేను చెప్పాలా మీరు చదువుతారా? తెలుసున్న భాగం ఏది?
లూకాసు సువార్త 11వ అధ్యాయం 27. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, చదవండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము నీవు కూర్చున్న స్థానములు ధన్యములైనవి కేకలు వేసెను. స్తోత్రం చెప్పండి. ఆ స్త్రీ ఎవరు గొప్పలు అంటారు? నువ్వు చాలా గొప్పవాడవి, నీ తల్లి ఇంకా గొప్పది అని ఆ స్త్రీ అంటుంటే యేసయ్య అన్నాడు, అవును గాని దేవుడు వాక్యం విని దాని గైకొనరు మరీ ధన్యులు. స్తోత్రం. అంటే మరియమ్మ కంటే ఎవరు గొప్పలు? అంటే మీరెవరండి? అమ్మ కూర్చొని కూర్చున్న వాళ్ళారా మీరెవరు? మేమండి గ్రామస్తులండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పురుషులు చెప్పండి బాబు, ఎవరు మీరు? ఏంటి బాబు సరిగా చెప్పండి సార్. వాళ్ళది అంజులా, మరి మీరెవరు? మీరు అంజులేమో. గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ యేసయ్య ఎవరిని హైలైట్ చేశారు? అక్కడ ఈమెమో నీ తల్లి చాలా గొప్పది, మరియమ్మ తల్లి. అవును కదా, మరియమ్మ సూత్రుడా. హల్లెలూయా చెప్పండి గట్టిగా అందరండి. అవునే కదా, గౌరీపట్నం వెళ్ళి మరియమ్మ చేరెట్టి వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? గౌరీపట్నం వెళ్తారు ఎవరన్నా నుంచి? ఎందుకు వెళ్దాం? ముందు మరియమ్మ దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అక్కడ మరియమ్మ కంటే ఎవరు గొప్పలు అన్నాడు ఆయన? విని గైకొండ వారు మరీ ధన్యులు అంట. గట్టిగా స్తోత్రం చెప్తామా? అంటే ఎవరు ధన్యులు? మనమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా తల్లి కంటే మీరే గొప్పలు అన్నాడు ఆయన. అది అంటే దేవుడు మనలను హెచ్చిస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఏ విషయంలోనూ దేవుడు మనం తక్కువ చేయడు, మనం హైలైట్ చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దృష్టి ఏమో తెలుసా? నిన్ను హెచ్చించాలని. ఆయనకు ఆలోచన తెలుసా? నిన్ను మంచి ఉన్నతమైన స్థానం దేవుడు నిన్ను చూడాలని. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన ఎడల, మన బిడ్డల ఎడల మంచి శ్రేష్టమైన ప్రణాళికలు కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక ఎలా నెరవేరుస్తుందంటే నీ ప్రవర్తన. చెప్పండి, నీ ప్రవర్తన. దావీదు ప్రవర్తన బట్టే సొలొమోను మహా జ్ఞాని అయ్యాడు. హల్లెలూయా. నేను అంటాను, నీ ప్రార్థన ప్రభావమే నీ కుటుంబానికి ఎదుగుదల. హల్లెలూయా. మీరు ఏమంటే తెలుసా? నా కొరకు ప్రార్థన చేయండి, దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనకే ఆయుధాన్ని ఇచ్చాడు. నువ్వు వాడుకుంటే ధన్యురాలువే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువుకి ఏ సందర్భం అన్నారంటే, నా మాటలు విని. చెప్పండి, నా మాటలు విని వాటిని గైకొను వారు మరీ మరీ ధన్యులు. అది మనమై ఉందుముగాక. దగ్గరగా చప్పుడు కూడా ప్రభువు కనిపించండి. హల్లెలూయా. ఎవరు ధన్యులంటే అద్భుతం చేసేవాళ్ళు కాదు. ఎవరు ధన్యులంటే పడగొట్టేవారు కాదు. ఎవరు? మీరే. మేం కాదు. ఆమె మీరనుకుంటారు బాబు, మీరు చాలా మంచోళ్ళు. నాకు ఒక టాక్ ఏం పెడతాం సార్, మా సంఘస్థులు 9 గంటలకు వస్తారండి, 9:30 దాకా వస్తారండి, మీరు 10:30కి ఇచ్చుకోవడం అవుతుంది. ఇది ఎక్కడ పోతారని ఆయన అనుకున్నాను. ఎవరి ఎడల? మీ ఎడల. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యములో, సమూయేలేమో రాత్రంతయు ప్రార్థన ఎలా చేశాడు? కోపంతో. ఎలా చేశాడు? కోపం. ఎవరి మీద కోపం? హల్లెలూయా. చెప్పలు గట్టిగా అందరండి. ఓ రోజున పేతురు గారిని పన్నులు వసూలు చేసేవాడు పట్టుకున్నాడు. చెప్పండి, ఎవరు పట్టుకున్నాడు? ఎందుకు పట్టుకున్నాడు? ఆ వీధులలో, ఆ సంత వీధులలో యేసు ప్రభువు ఒక కూటం పెట్టి, ఆ కూటం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. పేతురు గారి డ్యూటీ ఏంటి? లాస్ట్ వరకు ఉండి బరకాలు ఎత్తుకుని వెళ్తాడు. యోధా డ్యూటీ ఏంటి? వచ్చిన కానుకలు, చెప్పాల, కానుకలు సంచులు వేసుకుని అడిగి వెళ్ళిపోతాడు.
ఇప్పుడు పండ్లు కట్టేవాడు ఎవరిని అడగాలి? డబ్బులు పండు కట్టమని అడిగితే యేసయ్యని అడగాలి, లేకపోతే యోధాయన్ని అడగాలి. అందరూ వెళ్ళిపోతారు. పేదరు గారు బరకలు ఎత్తుతుంటే వచ్చి, పేదరు మీ బోధకుడు పండు కట్టకుండా వెళ్ళిపోయాడు, నువ్వు పండు కడతావా కట్టవా అని పెద్దగా సమాజంలో అనగా జనాల మధ్యలో పేదను అడిగితే మనడు కోపం వచ్చేసి, ఎవరికి? పేదరికి ఏమి ఎక్కువ? అందరూ చెప్పండి అమ్మా. పేదరికి ఏమి ఎక్కువ? మీకేమన్నా తక్కువ? ఆయన మీకు ఎక్కువ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పేదరికి ఏమి ఎక్కువ అమ్మా? మీకేమి ఎక్కువ? ఆయన కంటే 100 రెట్లు ఎక్కువ. హల్లెలూయా. పేదరికి ఒక పేరు ఉందండి, దుడుగు పేతురు. ఏముందంటే మనోడికి 10 మందిలో కాలు కట్టుకున్నాడేమో, పేతుర్ని పండ్లు కట్టేవాడు. కోపం వచ్చింది ఎవరి మీద? ఆడి మీద కాదు, యేసయ్య మీద కోపం వచ్చింది. ఆ డబ్బు తెచ్చేమో యోధా దగ్గర పెట్టాడు, ఆడు పండు కట్టకుండా వెళ్ళిపోయి నన్ను అట్టుకున్నాడు. పెత్తన ఎవరిదే చెప్పాలి? పెత్తన ఎవరిదే? ఇప్పుడు కానాని ఊళ్ళో వడ్డించుకొని ఎలాగున్నా కానీ మరీ పెత్తన ఎక్కువైపోయింది. అక్కడ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అక్కడ వడ్డించుకొని ఎలాగున్నా కానీ ఎవరి పెత్తన ఎక్కువైపోయింది చెప్పాలా? 3వ రోజు భోజనం జరిగితే కదా మీకు. ఆ వడ్డించోళ్ళు ఎలాగొన్నా కానీ ఇచ్చోళ్ళు ఎలాగొన్నా వడ్డించోళ్ళు ఎక్కువైపోతున్నారా అని అనరా? హల్లెలూయా. పొరపాటున నాలాంటి చికెన్కి తక్కువ వేసామనుకో, దీనికి నా దగ్గరికి వచ్చినప్పుడే చెయ్యనక్కే చెప్పండి. ఆ గరిటలోకి 2 ముక్క రావట్లేదు. దేంట్లోకి? ఎప్పుడు చూసినా నా దగ్గరికి వచ్చినప్పుడే ఆ పాస్టర్ అమ్మ ఏమో దానికి ఇస్తారు పెత్తనం. హల్లెలూయా. అన్ని వాళ్ళు లేరా అమ్మా? మీ సంఘంలో లేరండి. మీ సంఘంలో చాలా మంచివారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. పెదకూరమెల్లి గోదావరి అవతలు ఉంటుందండి. పెదకూరమెల్లి అక్కడ మేరీ గారని ఒక, మీ పేరేం పేరు? మేరీ గారని ఒకరు సేవ చేస్తున్నారు. అది వరద టైం, పులసలు దొరికే టైం. ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఆ పులసలు దొరికే టైం నేను మా పాస్టర్ అమ్మ గారు మా అబ్బాయి వెళ్ళాం. వెళ్తే మంచిగా ఆ పెదకోటలో పులసలు బాగా దొరుకుతాయి. అక్కడ ఫేమస్ అనమాట. అక్కడ ఏటుగొట్టు పక్కనే చర్చ్ చాలా పెద్దది, 2 స్టేర్లు ఉంది. 5 స్టేర్లు చర్చ్, కింద వాళ్ళు ఉంటున్నారు. మేము 2 days ఉన్నాం. ఇంక నేను స్పీకర్ పగల రాత్రి లాస్ట్ రోజు భోజనం కూడా ఉండమన్నారు. అక్కడ 2వ రోజున జాగ్రత్తగానండి, 2వ రోజున మేము ఉదయం ఆ పైన చెట్టు తిరుగుతుంటే చర్చి పక్కనే ఒక పెంకిడిల్లు ఉంది. ఆ పెంకిడిల్లు చుట్టూ చాలా చెట్లు చచ్చిపోయి ఉన్నాయి. చిన్న చిన్న చెట్లు ఏమయ్యండా చచ్చిపోయి ఉన్నాయి. ఆ వ్యక్తిని అతని పేరు చిట్టుబాబు. చిట్టుబాబు, ఆ చెట్లు అలా చచ్చిపోయండి అంటే, హాయ్ బాబు పాస్టర్ గారు అది చేస్తాడంటాడు. ఏది చేస్తాడు? మీకు అర్థమైందా కిషోర్? ఏమంటే అర్థమైందా అండి? అది పుడిగా చెప్పట్లేదు నాకు. అది చేస్తాడండి బాబు. ఆడి కిట్టోడి మీద ఏదైనా చేసి చేస్తాడండి బాబు. ఏదో ఒకటి కలిపెట్టేస్తాడంటాడు. అది మనం తినకూడదు బాబు. చాలామంది ఈ ఊర్లో అలాగే చేయడండి. 3 మంది వస్తారండి దగ్గరికి అన్నప్పటికీ నేను అటు చూసి అలాగే ఉదయాన్నే కొంతమంది లైన్ కట్టేశాను. ఆ పగల వాక్యం చెప్పాను, ఆ రాత్రి వాక్యం చెప్పాను. ఆ ఉదయం అతను అతని భార్య ఏం చేయాలి తెలుసా అండి? ఓ ప్లేట్లో ఒక 10 లడ్లు, ఏమండి 10 లడ్లు ఎట్టుకొచ్చి పాస్టర్ గారు బాగుండట్టుకెళ్ళి అన్నారు. ఎవరికి? పెదకూరు మీద. హల్లెలూయా. పాస్టర్ గారు బొమ్మని అన్నారు. చూసారా, ఇది చెప్తుంటే ఎంత బాగా వింటారు ఎలా? మరి అలాగే ఉండదు. గట్టిగా స్తోత్రం చెప్పండిరా. చెప్పాలి గట్టిగా. వస్తాం జాగ్రత్తగా. హల్లెలూయా. టైం 11 అయింది. ముగించేయమంటారా? ఒకరు అన్నారు చెప్పండి అండి. మంచోళ్ళు అమ్మ చెప్పమన్నవారు మరీ ధన్యం. వద్దన్నవారు మరి హల్లెలూయా. సరే, వీడి చిట్టుబాబు చెప్పాడు కదా, ఏమని? అయ్యి బాబాయ్ వాళ్ళు ఏదో దాంట్లో
అలా గడప దగ్గర భార్య భర్తలు కూర్చుని పాటగా ఉన్నట్టుగా ఇలా అన్నాడు. నేను వాకింగ్ చెప్తున్నాను కానీ నా మనసు అంతా దేని మీదకి వెళ్ళిపోయింది? ఆ లడ్డూల మీదకి వెళ్ళిపోయింది. మన యూసిఎంలో ఉన్నది ఆవిడ హల్లెలూయా. ఏం చేయాలి అర్థం కాలేదు. ప్లేట్ అట్టుకుని ఆ చిట్టుపక్కడికి వచ్చినది. ఎవడైతే చెప్పాడో అయ్యగారండి మనవాడు అట్టుకొచ్చాడు ప్రార్థన చేయండి. వాక్యం అంతా అయిపోయింది. ఆడిని బట్టి నేను వాక్యం ముగించేశాను. చెమటలు పట్టేస్తున్నాయి, ఫ్యాన్ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు తినాలంట? నేనే తినాలంట. అలా చెప్పడం ఎవరు తినాలి? నేనే తినాలి. పైగా 1000 రూపాయలు లడ్డుల కింద పంపించాడు. నేను 1000 రూపాయల మీదకి వెళ్తాను కానీ మనసు లడ్డుల మీదకి వెళ్ళట్లేదు. ముందు ఏం భయపెట్టాడు కదా వీడు. అది దాంట్లో ఏదో కలిపి ఇప్పుడు ప్రార్థన చేసి తినగా విషమైనను డెలిషియ చేశాడు కదండి. హల్లెలూయా. చెప్పడానికి సరిపోతాం కానీ చేయడానికి సరిపోమండి. హల్లెలూయా. ఇప్పుడు పాములను తేలులను ఎత్తుపట్టుతావు అని ఉంది బైబిల్లో. పాము వచ్చిందానికి నువ్వు ఎత్తట్టుకుంటావా? కరెక్ట్రా. ఇప్పుడు బైబిల్లో ఉంది, నువ్వు సింహంలో నవ్వుకుని తొక్కుతావు కనుక అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను నిజంగా పాము వచ్చింది తొక్కుతావు. నువ్వు ఏం చేస్తావు? మరి వాక్యం ఉంది, తొక్కు చూడండి. మనం తొక్కుతామా? కొన్ని సందర్భం దానికి కనెక్ట్ అవ్వం మనం. ఎందుకనగా మన యొక్క అంటే అంత విశ్వాసం కాదులేండి. హల్లెలూయా చెప్పండి. అలాగే అంత ప్రార్థనా పరులము. నేను ప్రార్థనా పరుని అన్నాడంటే ఆడంత పనికి మనోడే కావడం ఉండడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి చేతులు ఉన్నాయా అండి? కొంతమంది చేతులు తెచ్చుకున్నప్పుడు స్తోత్రాలు చెప్పండి అంటాడు. వీడు కనపట్లేదా వాళ్ళకి 2 చేతులు ఉన్నట్టు? నేను ఆ డైలాగ్ వాడను. అమ్మ మీరు చేతులు తెచ్చుకున్నారా? వీటికి 2 కొల్లెట్టి చూతరాడు. చేతులు తెచ్చుకున్నారమ్మా కనపట్లేదా అంటే వీడు అసత్యంలో ఉన్నాడా సత్యంలో ఉన్నాడా? హల్లెలూయా. నేను ఇంకా మాట్లాడుకుంటాను. గట్టిగా 2 చేతులు పెట్టి స్తోత్రం చెప్పండి. అన్ని చేతులు పని చేయాలి. హల్లెలూయా. ఇలాగ చెప్పడం వల్ల వేస్ట్ కొలెస్ట్రాల్ కరిగిపోవు. మనుషుల్లో చాలా మందిలో ఏముంది తెలుసా? వేస్ట్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండదు. సరే ఆ కొలెస్ట్రాల్ పక్కన లడ్డుల కింద 1000 రూపాయల మీద లాగుతుంది కానీ దేని మీద లాగట్లేదు. ముగింపు ప్రార్థన ఉడికిపోతుంది, చెమటలు అడ్డేదనాయి. వాడు అలాగే చదువుతాడు భార్య భర్తలు గెలిచి. ఇలా సంఘం అంతా అలాగే చూస్తున్నారు. అమ్మా మీద ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా బలహీనతలు ఉన్నాయా? అందరూ లేచిపోయారు. ఎవరికైనా బలహీనతలు ఉన్నాయా? వాళ్ళిద్దరూ కూడా లేచిపోయారు. ఎవరు? వాళ్ళు లేచిపోయారు. సరే ఈ యొక్క లడ్డులకు ప్రార్థన చేస్తున్నాను, కొద్దిగా తీసుకుని తినండి, మీ ఆరోగ్యం పోతుంది. ఆమేన్ అంతే. మొత్తం లడ్డులన్నీ హల్లెలూయా చెప్పండి గడ్డి. చెప్పలు గడ్డిగా. ఆడు నా ఇంకెలాగే చూస్తున్నాడు. ఎవరు? వాడు కూడా ఆయన అన్నాడు మంచి పని చేశారు పాస్టర్ గారు, మీరు తింటారంటే వాళ్ళందరికీ పెట్టేసారండి. మరి నా భయం అటువంటిది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నేను వెళ్ళిన ప్రతి సంవత్సరం వచ్చి చక్కగా వాక్యం వింటారు. ఆ లడ్డులోంచి పోయింది. చక్కగా వాళ్ళు దేవుని తెలుసుకున్నారు. హల్లెలూయా. సరే ఆ రోజు కూటమి అయిపోయింది. భోజనాలు కూటం అనమాట. అమ్మ పగల భోజనాలు కదా. మరి కోపం అన్నారు కదా, దానికోసం చెప్తున్నాను. కోపం అన్నారు కదా. అది నేను గదిలో నేను భోజనం చేస్తున్నాను పాస్టర్, నేను మా అబ్బాయి. ఈలోగా ఆ సంఘ పెద్ద అంటాడు. ఏ పెద్ద? సంఘ పెద్ద అంట. అందరికీ కంచాలు ఇస్తున్నారు కానీ ఆడుకోవట్లేదు. వీడికి కోపం ఎక్కువైపోతుంది. కాబట్టి ప్రెస్టేజ్ ఫీల్ అయిపోతున్నాడు. అలా చెప్పండి గట్టిగా. ఎంత ప్రెస్టీజ్ అంటే నేనేంటి. పైగా ఆ రోజు పూర్లంటికి వచ్చాడు. ఎవరికి వచ్చాడు? బూర్లంటికి వచ్చాడు. పప్పు బూర్లంటికి వచ్చాడు. వీడు రగిలిపోతున్నాడు. ఆ పాప కొత్త ఆవిడ కోసం అందరికి ఆలిగెత్తున్నారు కానీ పెద్ద మనిషి దగ్గర రావట్లేదు. లాస్ట్లో పాస్టర్ గారు అంట మేరీ అమ్మా ఆయన కూడా అమ్ముందని. వీడు అప్పటికే రగిలిపోతున్నాడేమో. ప్లేట్ అట్టుకొచ్చి ఇలా చేతిలో పెట్టిందండి. ఆ ప్లేట్ ఇలా ఇసిరేసాడు అంతే. ఎప్పుడైతే ఇసిరేసాడో ఆ పాశ్రమ ఒరే దుర్మార్గుడు కూడా అని మొదలెట్టింది. ఎవరు? నువ్వు పడేసిన ప్లేట్ తీసుకోకపోతే నీకేదో జరిగిపోతుందరా అని ఎప్పుడైతే ఏదో ఆత్మతో పలుకుతుందో మనోడికి
భయం వేసి ఒళ్ళుకుపోయిందంతా ప్లేట్లు ఎట్టేసుకున్నాడు. హల్లెలూయా. నేను కిటికీలో వచ్చి తెగ నవ్వేసుకున్నాను. సంఘాన్ని అలా కడుపుతానమాట ఇవి అనుకున్నాను నేను. అలాగే చెప్పండి. కొన్ని సందర్భంలో కొన్ని ప్రయోజనం బాగా పనిచేస్తున్నాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్న మెతుకులు కూడా లేవు. హల్లెలూయా. అంటే పేదరి గారి కోపం వచ్చి ఈ పెద్ద మనిషి గుర్తొచ్చాడు, పెద్ద కూర వెళ్ళాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు అలా ఆడాడు, ఇంకా నా దేవుడు కోపం వచ్చేసింది, ఇంకెప్పుడు ఇలా చేయి, అయ్యి బాబు నేను ఎప్పుడు చేయలే బాబు. ఆమెకి ఇద్దరు ఏ భోజనం చేశారు? వాళ్ళు ఒళ్ళిగిపోయింది ఎత్తుకిని ప్రసాదం కదా. అక్కడ ఏమో నువ్వు పూనేసింది ఏమని నీ పని అయిపోతుంది. స్తోత్రం కలండి కాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పేతురు గారి కండిషన్ అలాగ ఉంది. ఎలా అవుతాడు? కుమ్మిడిపోతాడు మనవాడు. డబ్బేమో యువదట్టిపోయాడు. ఆయన బాగా వెళ్ళిపోయాడు. వీడు 10 మందిలో నన్ను కాలరట్టుకున్నాడని పేదరికి ఏమొచ్చింది? కోపం వచ్చి ఊగిపోతూ కోపంతో వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతుండే యేసయ్య అంత దూరం ఉండగానే పేతురు అక్కడ ఆగన్నాడు. ఎక్కడ ఆగక్కడ? హల్లెలూయా. హల్లెలూయా. ఇంటికి వెళ్ళు, గాలం తీసుకో, ఒడ్డుకి వెళ్ళు, గాలంకాయ, ఒక చేప వస్తుంది, దాని పొట్ట చీరు షెకేలు ఉంటుంది, ఆడుకోండి గట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్య దగ్గర రాకుండానే సమస్య అంతా పరిష్కారం. హల్లెలూయా. నువ్వు సరిగా ఉంటే నీ సమస్య నీతో ఉండదు. యేసునామం అప్పుడే పోతుంది. హల్లెలూయా. 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 రాత్రంతయు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వీడు సౌడు ఉదయం వచ్చి గాడ్ బ్లెస్ యూ, ఎవడు? యెహోవా నిన్ను, ఓరే దుర్మార్గుడు, రాత్రి నీ కోసమే ప్రార్థన చేస్తున్నాను, నువ్వు యెహోవా ఆశీర్వాదం అంటే ఏంటి? ఆయనే నీ మీద కోపముతో ఉన్నాడు. స్తోత్రం. చూడండి న్యాయాధిపతులు 15వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. త్వరగా ఉందారా అండి? 2:15 చదవండి. న్యాయాధిపతులు త్వరగా చదవాలా? యెహోవా వారితో చెప్పినట్లు గాక గాక కాదండి, కంగారు అయిపోతున్నావు బంగారు నువ్వు. దానికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. పురుషుల్లో ఒక పురుషుడు చదవండి, లేదు చదవండి ఈ మాట. పురుషులంటే మీరే, ఎవరొకరు లేవండి అమ్మా. ఎవరు లేకలేదు లేకండి, పెద్దగా లేకండి. నా చదువు 2:15. ఎవరితో చెప్పాడు? ఆయన మాట వినలేని వారితో. నా చదవండి. ఎవరితో? పెద్దగా వినండి. ఎవరితో? వారి మాట ఎవరైతే వింటలేదో వారితో ప్రమాణం చేశాడు దేవుడు. వారి పోయిన ప్రతి స్థలముందు వారికి బాధ కలగజేయుటకు యెహోవా వారికి శత్రువాయు గనుక వారి మిక్కిలి ఇబ్బంది కలిగెను. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుడే మనకి శత్రువు అయితే మనకి దిక్కెవరు చెప్పండి? మన పక్కింటి శత్రువు అయినా పర్లేదు, వెంకటరాజు గారు నాకు శత్రువు అయినా పర్లేదు, నేను ఆయనకు శత్రువు అయినా పర్లేదు. నీ పేరేంటి? సుహాస్. ఈయన నాకు శత్రువు అయినా పర్లేదు, ఎలిజబెత్ అమ్మగారు వచ్చి వెళ్ళిపోయినా ఆయన శత్రువు అయినా పర్లేదు. కానీ దేవుడు శత్రువు అయితే మనకు దిక్కెవరు చెప్పండి? కంచే బాగా అలవాటు కదా మనకి డైలాగ్. కంచే చేతి మేస్తే ఎవరిని అడుగుతుంది వెళ్ళి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కలకత్తాలో డాక్టర్లు బాగు చేస్తే ఎవరు న్యాయం చేస్తాడా చెప్పండి? అవునా కదండి? డిపార్ట్మెంట్ ఇప్పుడు సిబిఐ ఉంది,
అదే ఎవరు చెప్పిన మాట అంటలేదు, వాడికి అనుకూలంగా ఉన్న వాళ్ళని చూసుకుంటుంది. అవును కదా? ఇప్పుడు సృష్టికర్త పిలిచిన దేవుడు మనకు శత్రువు అయితే మన కుటుంబం ఏమవుతుంది? మాట్లాడండి. మన కుటుంబం ఏమవుతుంది? ఇప్పుడు సౌలుకి దేవుడు శత్రువా మిత్రుడా? శత్రు. స్తోత్రం కలంగానే. దేవుడే తన శత్రువు అయితే ఈడొచ్చి యెహోవా నిన్ను పనికి మాల బిల్డప్పుడు చాలా మంది చెప్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడి మాట ఎవరైతే సరిగా వినరో, ఎవరి ప్రవర్తన అయితే సరిగా ఉండదో, ఎవరైతే సరైన ప్రార్థన సహవాసంలో ఉండరో, ఎవరైతే సరైనటువంటి వాక్యం విని వాక్యానుసారంగా నడవరో, దేవుడే వారికి శత్రువు. స్తోత్రం కనుక నాకు అప్పుడప్పుడు ఈ మాటలు గుర్తు వస్తే భయమేస్తారు. దేవుడు సప్పుడు బాధలను తొలగించేది ఆయన. ఇందాక యెషయా 57:18 ఏం చదవరట? నేను వారి ప్రవర్తన చూచుతిని, నేను వారిని స్వస్థపరిచేదను, నేను వారిని నడిపించేదను, నేను వారిని ఇంకేముంది బలహీనతలన్నింటినీ విడిపిస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ న్యాయాధిపతుల్లో ఇక్కడ ఉండవచ్చిన మనం చూస్తే ఆయన నీకు శత్రువు అయితే, దేవుడే నీకు శత్రువు అయితే, చూడండి హవ్వ ఆదాములకు ఎవరు శత్రువు అయ్యాడు అక్కడ? అవునా కదండి? హల్లెలూయా. అసలు హవ్వ ఆదాములను పెట్టిందే దేవుడు, గిఫ్ట్గా ఆ తోట ఇచ్చిందే దేవుడు. ఆ దేవుడు వాళ్ళకి ఏమయ్యాడు? శత్రువు. కారణం ఏంటి? వారి క్యారెక్టర్ బాగోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా అందరండి. ఆదికాండం 5:4 ఉంటుంది, నరుల చెడుతనం చూసి దేవుడంట సంతాపడ్డాడు. ఇప్పుడు దేవుడే వారికి శత్రువు. హల్లెలూయా. దేవుడు మనకి ఎప్పుడు స్నేహితుడిగానే ఉందురుగాక, దేవుడు ఎప్పుడు మనకు తండ్రిగానే ఉందురుగాక. దేవుడు మనకు శత్రువు అవ్వకూడదు. శత్రువు అయ్యాడంటే నీ క్యారెక్టర్ బ్యాడ్ అయినట్లు లెక్క. స్తోత్రం కలుగుగా. ఆయన ప్రమాణం చేస్తున్నాడంట, మీరు నా మాట వినట్లేదు కనుక, మీరు నా మాటను సరిగా అర్థం చేసుకోండి కనుక, మీ ప్రవర్తన సరిగా లేనందున నేను మీకు శత్రువు. ఇశ్రాయేలులంట మిక్కిలి ఏమన్నట? మిక్కిలి ఇబ్బంది కలిగెను. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరండి. హల్లెలూయా. నీ నోటి మాటను బట్టి దేవునికి శత్రువు అవ్వకూడదు, నీ క్యారెక్టర్ని బట్టి దేవునికి శత్రువు అవ్వకూడదండి. హల్లెలూయా. నీ ప్రార్థన బలమే దేవుడు బలం నీతో వచ్చిన గాక. ఇందాక మీరు చదవద్దు, ఏమని చదివారు? ఎజ్రాలో 22లో ఉన్న మాట ఏం చదివారో తెలుసా? యెహోవా మనకి మేలు చేయుటకై ఆయన దక్షిణాస్తం మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన నీకు తోడుగా రావాలి కానీ ఆయనకి శత్రువై నీతో రాకూడదు. ఇక్కడ అన్నాడు, వారు వెళ్ళిన చోటల్లా దేవుడే వారికి శత్రువు అయిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళిన చోటల్లా చెప్పండి, ఇశ్రాయేలీయులు వెళ్ళిన చోటల్లా దేవుడు వారు ఏమయ్యారంట? శత్రువు అయిపోయాడు. ఏమండి? ఆయనకు చెప్పండి, ఆయనకు రహస్యం అంటూ ఏదైనా ఉందా అండి? ఒక ఆయన అంట, నేను నీకు కనపడకుండా ఆకాశానికి వెళ్ళిపోతున్నాడంట. ఆయన అక్కడ ఉంటాడంట, నీకు కనపడకుండా పాతాళానికి వెళ్ళిపోతున్నాడంట. పాతాళంలో సముద్ర పంచులకు వెళ్ళిపోయాడు, అలాగే ఉన్నాడంట. ఆయనకు మరుగైనది ఏది లేదు. స్తోత్రం కలుగునుగాక. దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను వారి ప్రవర్తన, సౌలు ప్రవర్తన దేవుడు చూశాడు, దేవుడు సౌలుకి శత్రువు అయ్యాడు. హల్లెలూయా. అవునా కదా? శత్రువు అయితే ఈడొచ్చి అంటాడు, యెహోవా నిన్ను చెప్పండి. ఈ నోటితో అనేక మాటలు అనేసి ప్రభువా వచ్చే ఎక్కడ వస్తా, ఆ క్షణంలోనే ఇంటికాడ గొడవ పెట్టేసుకుంటావు, ఆ క్షణంలోనే పలకరాని మాటలు పలుకుతావు. మరలా ప్రభువా నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేసేవారు లేరా అండి? లేరా? మన ఒక ఆవిడ అంటుంది, పాస్టర్ గారు
ఒక అరగంట సేపు దేవుడిని పక్కన పెట్టేసినాడు. అని మా కోడలతో ఎంత మాడేసాను. ఎవరితోటి? దేవుని ఎక్కడ పెట్టిందంట? ఏమని చెప్పిందంట దేవుడికి? ప్రభువా, నీ మా కోడలు ఏమన్నా కానీ నువ్వు పట్టించుకోకే. విశ్వాసులు మహా తెలివైన స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏదంటే విశ్వాసులు మహా తెలివైన. ఎలాగంటుందంటే ఈవిడ నాతో చెప్తుంది. ఆవిడ నాతో ఎందుకు చెప్తున్నామమ్మా అంటే, చేసిన పాపం పోవాలంటే ఎవరో ఒకరితో అంటే నేను కనపడ్డాను నీకు. చెప్పండి గట్టిగా. మీరు కూడా అప్పుడప్పుడు అమ్మగారండి అని అవసరంగా అలాగే చేసినాడు బాబు అనాలనే అనేసావు, మళ్ళీ ఏమంటావు అనవసరంగా. స్తోత్రం చెప్పండి. ఇందాక ఒక ఫోన్ వచ్చింది నాకు. ఒక ఆవిడకి ఎలర్జీ తగ్గట్లేదని వాళ్ళ ఆయన అన్నాడు. వాళ్ళ ఆయన ఏదో తిట్టాడంట. తన భర్తగా ఏం తిడితే ఎలర్జీ తగ్గట్లేదు, ఈ ఎలర్జీ కోసం రోజు మా భర్తగా నేను ఏదో తిడదామని చెప్పేసి రోజుకి ఒక వెళ్ళేసుకోమని చెప్తే ఒక పూటలోనే 6 పిల్లలు కూల్ డ్రింకులు కలిపి తాగించింది. దేంట్లో? థమ్స్అప్లో కలిపి మరీ తాగింది. మా చర్చి ఏరియాలోనే ఇందాక ఫోన్ వస్తుంది. ఆ పక్కనే చండి పెడుతూ ఉంటుంది పిల్ల శాంతి. పాస్టర్ గారు ఏమన్నా ఏడ్చారు. 5 ఆవిడ ట్యాబ్లెట్లు వేసేస్తుంది. ఒకరేమో చచ్చిపోరంటున్నారు, ఒకరేమో కోపలకి వెళ్ళిపోరాను, ఒకరేమో తీసుకొచ్చేపరంటున్నారు. ప్రార్థన చేయండి బాబు అని మొదలెట్టి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను ప్రార్థన చేస్తున్నానులే అన్న 10 నిమిషాలకు అవుతుందండి. ఆమె బాగా ఉందండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆ పక్క ఈవిడ మొక్కేసుకుందంటే రేపు ఆధారం కోరికేసుకుందామని. ఎవరి కోసం? ఆవిడ అంటే ఆవిడ చచ్చిపోతే ఇంక భయం ఎందుకనే చెప్పండి. ఆవిడ చనిపోతే భయం అందుకోసం, అంటే వాళ్ళ మీద ప్రేమతో కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళ మీద ప్రేమతో కాదంటే వీళ్ళు బతకడానికి, వీళ్ళు ధైర్యంగా ఉండడానికి ఆవిడ బతకాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పాస్టర్ గారండి ఇప్పుడే కిమ్స్లోంచి వేరే శ్రీనిధిని తీసుకెళ్తున్నారండి. అయ్యి బాబు బాగానే ఉన్నదండి. మేము మొక్కేసుకున్నామండి. ఎవరెవరో పక్క ఆవిడ ఈవిడండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మొక్కుకుంది ఎవరికో? వీళ్ళ భయం కోసం. స్తోత్రం చెప్పండి. ఏదేమైనా మంచి పనే కాదు చెప్పండి, మంచిదే. కిషోర్ గారు చెప్పారంటే అది మంచిదే. మీరు ఏం చెప్పినా కానవసరం. అలాగే చెప్పండి. మీరు అనుకుంటున్నారు కిషోర్ గారి మీద పడ్డాడు ఆయన, ఆయన పేరు తప్ప ఇంకెవరి పేరు గుర్తురాట్లేదా? ఎంట్రన్స్ స్వాగతం పలికింది రాలే. అలాగే చెప్పండి. ఆశ్రమ గారు ఇంట్లో 2 ఉన్నారు, ఆ పేరు తిరగట్లేదు. MBA చదువుతా అమ్మాయి. ఏం పేరుదా తల్లిగా? 10 నిమిషాలు రెస్ట్ లేదు నాకు. దేనికండి? పాస్టర్ గారు కాఫీ తాగుతారా? పాస్టర్ గారు తాగుతారా తింటారా? తాగుతారా తింటారా? ఇంకా మేము తాగుతూ తింటూ ఉంటే షుగర్లు పీపుల్ ఆల్రెడీ తినడం వల్ల వచ్చేస్తున్నాయి. ప్రపంచంలో లేని షుగర్లు ఎవరికి వస్తున్నాయి తెలుసా అంటే? అలా చేస్తున్నారన్న ప్రార్థన మీరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా అందరూ. హల్లెలూయా. స్తోత్రం. ఇంకా స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మనలో ఉన్న దైవ భయం మనకి జీవానికి మొదటి మెచ్చు. ఆమె హల్లెలూయా. ఇక్కడ న్యాయాధిపతిలో చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలులు వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడే శత్రువు అయిపోయాడు. కారణం ఏంటి? వారి ప్రవర్తన సరిగా లేదు. హల్లెలూయా. మన ప్రవర్తన సరిగా ఉండునుగాక. ఆమె అంటే తేడా ఉన్నారా మీరు? అందరూ ఆమెను చెప్పేసారు. తేడా పడితే కవర్ చేసుకోవడం మంచిదే. ఎంతవరకు కవర్ చేసుకున్నారని ఇప్పుడు కూడా దాన్ని అతిక్రమం దాచిపెట్టువాడు. నువ్వు ఒక్కదానే చెప్తున్నా, వీళ్ళు ఒప్పుకోరా విడిచిపెట్టరా? చెప్పండి అందరూ చెప్పండి. అతిక్రమములు. నాకు అక్కడ ఒక హాస్టల్ ఉంది, దాంట్లో శ్రీధర్ అని ఒకడు ఉన్నాడు. ఆడు 5వ తరగతి, 2 ఎక్కడం కూడా రాదు. ఆడు మళ్ళా అంటాడు, పాస్టర్ గారు నాకు 2 ఎక్క వచ్చి నాకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీ బతుకులు కూడా అలాగే ఉన్నాయి. అతి
అతిక్రమం అక్కడ ఆగిపోతున్నారు, మొదలు ఎదరగలేదు. చెప్పండి, అతిక్రమములు. రాదా? అక్కడ ఆగిపోతారండి. అతిక్రమములను ఈ వాక్యం ఎవరో ఉత్తరం చెప్పండి శిష్యుల్లో. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఎవరు చెప్పట్లేదు. అంటే మీరు విడిచిపెట్టరమ్మా, మేము విడిచిపెడతాం కండి అయ్యా, మీరు త్వరగా ముగించేయండి అయ్యా అంటున్నారు. మీరు ముగించమని స్తోత్రం చెప్పండి. మనం ఒకటి పోతాం కదా, గట్టిగా స్తోత్రం చెప్పి ఒకసారి గట్టిగా. అతిక్రమములను దాచిపెట్టువాడు. సౌలు దాచిపెట్టాడా విడిచిపెట్టాడా? దాచిపెట్టి ఇంకో డైలే ఏంటది? యెహోవా నిన్ను అలా చెప్పండి. అందరూ చాలా మంది సౌలు లాంటి బ్రతుకులో ఉన్నాయి. సౌండ్ సిస్టర్ గారు, ఏ పేరు నీ పేరు? నువ్వు అలా తిరిగి ఇలా తిరిగి ఇక్కడ వస్తావా? అలా చెప్పండి. సౌండ్ మాకు కూడా వేసి ప్రియంగా మంచి పడ్డాడు, మాకు కూడా అప్రూవ్ అవుతాడు. అలా చెప్పండి. ఇందాక వెంకరాజు గారు సౌండ్ చేస్తున్నవారు, సౌండ్ చేసేవారు కూడా పాట పాడతారంటే మొత్తం మీద ఫ్రీగా తాగడం అనుకున్నాను నేను. అల్లలు చెప్పండి గట్టి అందరూ స్తోత్రం. దేవుని పరిచయం కొరకు ఎలా చేస్తామో అంతగా మీరు దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా. నేను చర్చి కట్టేటప్పుడు 2వ తరగతి చదువుతున్న కుర్రోడు 75 రూపాయలు ఇచ్చాడు తెలుసా? ఎంత? 2012 ఇప్పుడు కదా. ఆడు ఇప్పుడు సాఫ్ట్వేర్. అలా చెప్పండి అందరూ, చెప్పలు గట్టిగా అందరనే హల్లెలూయా. వాళ్ళ అన్నయ్య వీడికి ఇచ్చాడంట డబ్బులు. వాళ్ళ అన్నయ్య డబ్బులు వీడికి ఇస్తే వీడికి దేవుని మందిరానికి వెళ్తే వాళ్ళ అన్నయ్య సాఫ్ట్వేర్. స్తోత్రం చెప్తుంది. హల్లెలూయా. దేవుడికి ఇచ్చే ప్రతీది అత్యధికమైన ఆశీర్వాదం దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ప్రకారం మనం చూస్తే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా అండి? సౌలు తన అతిక్రమమును విడిచిపెట్టలేదు, దాచిపెట్టి యెహోవా చేసినది నేను చేశాను అని సమూయేలు దగ్గర చెప్తూ ఉంటాడు. కానీ దేవుడు దాన్ని ఇష్టపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుని సన్నిధానంలో ఒకటే గమనించాలి, నా దేవుడు నా ప్రవర్తనను చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలగాలి. నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. నా దేవుడు నేను చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటున్నాడు. తోడుగా ఎందుకు రావాలి? నీకు మేలు చేయాలి. కానీ ఇక్కడ మేలు చేయట్లా, దేవుడే వారికి శత్రువై ఇబ్బంది కలిగిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడికి ఎప్పుడు శత్రువుగా అవ్వకూడదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు నీ మీద దయ చూపేలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రారంభ దశలో ఎలా ఉన్నావో ముగింపు దశలో కూడా ఆ స్థితి నీవు కొనసాగించుదువు గాక. దగ్గరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ప్రారంభంలో ఉన్నాము, వారు ఉపవాసం ఉన్న సందర్భాన్ని బట్టి వారికి దేవుడు సహాయము చేశారు. ఏంటి? మాకును, మా చిన్నవారికి, మా ఆస్తికి, మా శుభ ప్రయాణం, వీరి ఈ చేసిన ఈ కుటుంబాలు ప్రవర్తనను దేవుడు చూసి దేవుడు హస్తము వారికి తోడుగా ఉండి వారి ప్రార్థన ఫలితము దేవుడు వారికి సహాయము చేశాడు. అంటే అక్కడ ఉపవాసం ఉన్న వారిలో దేవుడికి ఏం నచ్చిందంట? వారి ప్రవర్తన నచ్చినది. ఆ యొక్క ఎజ్రా గ్రంథం 8:24 ఆ మాట కనపడుతుంది. ఇంక చదవట్లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చదివితే నేను క్లోజ్ చేస్తాను. చదువుతారు అన్నమాట. ఎజ్రా గ్రంథము ఎక్కడ? సరే నేను చూస్తున్నాను. 22 చదవాలి కానీ నేను చెప్తున్నాను. చదవండి. 23 చదవండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను. ఈ 3 దిన ఉపవాస ప్రార్థనలో మీరు ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నారో ఆ ఉద్దేశం యేసు నామములో సఫలము కలుగునుగాక. హల్లెలూయా.
చూశాడు. హల్లెలూయా. వారి ప్రార్థన, వారిలో ఉన్నటువంటి నిష్ట, వారి పరిశుద్ధతను దేవుడు చూసి వారి ప్రార్థనకు ఎన్ని రకాల ఎన్ని అవసరాలయ్యి, వాకును, మా చిన్నవారికి, మా ఆస్తికిని, మా శుభ, అంటే ఆ సందర్భం వాళ్ళకి మంచిదే కాదు చెప్పండి. ఉపవాసం ఎందుకు ఉండాలంటే మన కోసం ఉండాలి, మన పిల్లల కోసం ఉండాలి, నువ్వు చేస్తున్న పనిలో వృద్ధి కలగాలని ఉండాలి. మేము ఉపవాసం ఎందుకు ఉంటాం? నూతనాత్మలు దేవుని మందిరానికి రావాలి, ఆ కుటుంబాల్లో అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఉపవాసం ఉంటారు. మరి మేము కాదు, మీరు కూడా వీళ్ళ కుటుంబాలతో ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి గొప్ప కార్యం జరిగించాడో ఆ కార్యము చూడండి. ఇంకొక మాట కనబడుతుంది 30 చదివితే, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేము వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా నుండి శత్రువు చేతిలో నుండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఉపవాసం ఉన్న వారితో దేవుడు తోడుగా ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఈ ఉపవాసం ఉన్న వారి ప్రవర్తన దేవుడు చూస్తాడా? చూస్తాడండి. హల్లెలూయా. నీ ఉపవాసమును చూస్తాడు, నీ ప్రవర్తన చూస్తాడు, నీ యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తాడు, నీ ఆలోచన, నీ యొక్క హృదయంలో ఆ ఆవేదన సమస్తమును చూస్తాడు. కానీ నువ్వు ఆయన చిత్తానుసారంగా ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయనకు తగినట్టుగా నువ్వు ఉంటే ఈ నది దగ్గర ఉన్న కుటుంబాలకు దేవుడు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుంచి తప్పించినట్లుగా దేవుడు మనలను, మన బిడ్డలను అన్ని విషయంలో తప్పించునుగాక. ఈ ఉపవాస కూటాల ద్వారా నూతన కార్యాలు మీ బిడ్డల్లోనూ మీలో జరుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ ఉపవాసన సందర్భము 4 రకాలు. 1 మాకును, 2 మా చిన్న పిల్లలకు, 3 ఆస్తి కావాలవుద్దా? ఆస్తి అంటే ఏంటి? ఆస్తి అంటే ఏంటిరా? మగలు చెప్పండి, ఆస్తి అంటే ఏంటి? ఆస్తి అంటే ఏంటి చెప్పట్లేదు. చెప్పు ఆస్తి అంటే ఏంటి? మీ ఆస్తి మీ మెల్ల ఉన్న హారాలు. పిల్లలు చెప్పండి. హల్లెలూయా. మా ఆస్తి ఏంటంటే మా పిల్లలు. మా పిల్లలు అంటే ఆత్మీయ. మరి మీ ఆస్తి? ఏమన్నా ఆస్తి లేకుండా అప్పులు ఎలా కనుకున్నావు నువ్వు? హల్లెలూయా. ఏ ఆస్తి లేకుండా అన్ని రకాల అప్పులు ఎవడు అప్పించినా ఇచ్చేసుకుంటాం మనం. ఇచ్చేది వాడికి తీర్చేదానికి వస్తుంది వ్యాపారం. ఎవడిచ్చినా సరే ఇచ్చే బాబు ఒకటి ఇస్తానండి. నువ్వు ఇచ్చుకున్నప్పుడు ఎంత మంచిగా ఇచ్చుకున్నావు, తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం. అవును కదా. ఆస్తి అంటే చెప్పనా? వాక్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యమే సర్వసంపదలు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఉన్నవాడు భాగ్యవంతుడు. దేవుడు మాత్రం మీ కుటుంబంలో ఉన్నవాడే భాగ్యవంతులు. స్తోత్రం కలుగును. దావీదు వాక్యమే ఐశ్వర్యం ఇచ్చింది. ఆమె హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ 4 విషయాల్లో నది దగ్గర చక్కటి ఉపవాస ప్రార్థన చేయగా దేవుడి హస్తము వారికి తోడుగా వచ్చి. హల్లెలూయా. దేవుడు వీరికి సహాయంగా ఉన్నాడు. అక్కడ సౌలుకి శత్రువుగా ఉన్నాడు. కారణం తెలుసా? సౌల్లో ఏమి లేదంట, అనుసరించే గుణము లేదు. వింటాడు కానీ దాన్ని అనుసరించాడు. చాలామంది వాక్యం వింటారు కానీ లోబడు. బైబిల్ చెప్తుంది యెషయా 30వ అధ్యాయంలో లోబడిన పిల్లలకు శ్రమ. శ్రమే. భ్రమ. చదవండి. లోబడిన పిల్లలకు ఎవరన్నా సౌలు అంటాడు. చెప్పండి గట్టిగా. కిషోర్ గారు ఎవరినాళ్ళ? సౌలు అంటూ. హల్లెలూయా. వీడు మొదట్లో బాగానే ఉన్నాడు, మధ్యలో మారిపోయాడు. చాలా మంది ప్రారంభంలో విశ్వాసులు బాగా ఉంటారు, మధ్యలోకి వచ్చినప్పుడు వచ్చేదాడికి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథంలో, నీ మొదటి ప్రేమను
నీ మొదటి విశ్వాసమును కాపాడుకో, లేకపోతే నువ్వు పోతావు రే అంటాడు ఆయన. అలా చెప్పరు గట్టిగా, చెప్పరు గట్టిగా. హల్లెలూయా. అయ్యగారు లేరు అమ్మగారే కదా అని చెప్పేసి కొంతమంది నాటకాలు చేసి ఎక్కడైనా పోయారనుకో, వాళ్ళ బతుకులు వెళ్ళమంటే వాళ్ళకే తెలియదు. స్తోత్రం చెప్పరు గట్టిగా, చెప్పరు గట్టిగా అందరని. పునాదిని విడిచి తిరగకూడదు. నది వాళ్ళకు పునాది, పునాదిలో ఉన్నవారే బాగుపడ్డారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంబడించే వారు బాగుపడ్డారు. వెంబడించే వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. వెంబడించే వారికి దేవుడు హస్తం తోడుగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఎవరు బాగుపడ్డారు? నయోమి రెండో కోళ్ళ బాగుపడ్డదా? మొదటి కోళ్ళ బాగుపడ్డదా? మొదటి కోళ్ళ ఎందుకు బాగుపడ్డదే? నీ జనమే నా జనం, నీ దేవుడే నీ. నువ్వు తింటానే ఇప్పుడు అలాగ ఉండవు కోళ్ళలో తింటే తిని పోకపో అంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండిరా, చెప్పలు గట్టిగా. ఇంకా ఇప్పుడు కోడలు అలా చూస్తారమ్మా, ఎంత మంచి కోడల్లో. రూతు అంటే కోడలు ఉన్నారు అక్కడ లేరా అంటే, లేరన్నారంటే మిమ్మల్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి. మొన్న కరుణమ్మ అని ఆవిడ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది. ఆవిడకు ప్రార్థన చేయగలండి. కోళ్ళేమో దేవుడు నమ్ముకోలేదు, అత్తగారు నమ్ముకుంది. ప్రార్థన చేయగలండి. టిఫిన్ తిన్నావా అని అడిగాడు. ఓపిక లేదండి, బలం వచ్చేలా ప్రార్థన చేయండి అన్నది. దీని బలం ఊడిపోను. ఎవరమ్మా? ఇంకా ఉండాలంటే ఇంకెంతకాలం చెయ్యాలో దీనికి. ఎవరు కోళ్ళంటే ఎవరు? కొడుకు భార్య. అది చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు బాగుపడ్డారు? నీ జనమే. అంటే ఆమె ఏమనుసరించిందో ఈమె కూడా అదే ఫాలో ఉంది. విడిచిపెట్టిన వారు ధాన్యులు కాదు, అనుసరించిన వారు ధాన్యులు. అతి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించిన గాక. చెప్పండి. మొదటి విషయం, నది ఒడ్డిన వారు ఉపవాసం ఉండరు. స్థలంతో సంబంధం లేదు, మనసుతోనే దేవుడికి సంబంధం. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవది, వారు ప్రవర్తన దేవుడు చూస్తాడు. మూడవది ఎవరైతే ఆయన అనుసరించాడో దేవుడు వారి ఎలా పశ్చాత్తాపడతాడు. నాలుగవది, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన హస్తము తోడుగా ఉంటుంది. ఐదవది, ఆయన ఆశ్రయించిన వారికి దేవుడే. ఎన్ని పాయింట్లు? మొదటిది కలిసి చెప్పండి. నిద్రపోతున్న స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతే, దేనికైనా చేతులే కదా. ఆడొచ్చినా నీకే చేద్దరు ఒకటి, వీడొచ్చినా అంతే. నమ్మేశారు, ఓడిపోయారు. నేను చెప్పండి గట్టిగా. నా ఓటు ఏమైపోతుందో నాకే తెలియట్లేదు. నేను వేసిన ఓటు రాలేదు, అది చిత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ఓటు ఏమైందో తెలియట్లేదు. నేను వేసిన ఓటు రాలేదు, అది చిత్రం. మరి ఏం చెప్తాం? చెప్పండి, స్తోత్రం చెప్పండి. మొదటి పాయింట్ ఏంటి? రెండు, మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. మూడు, ఆయన మాట ప్రకారంగా వినలేని వాడి దేవుడు పశ్చాత్తాపడతాడు. ఆయన మాట విని వారికి యెహోవా హస్తము తోడుగా వస్తుంది. 5, ఆయన మాట వినలేని వాడికి దేవుడే ఎక్కడికి వెళ్ళినా సొంతం అవుతాడు. హల్లెలూయా. దీంట్లో మేలు ఉంది, కీడు. చెప్పండి. మేలు ఉంది, కీడు. మన ప్రవర్తన సరిగా ఉంటే దేవుని కృప మన జీవితకాలం ఉండను కనుక ప్రార్థన చేద్దాం. మోకరించాం. స్తోత్రము తండ్రి, మహాగణుడైన యేసయ్య నీకు వందనాలు. నీ సన్నిధానంలో నీ బిడ్డలమైన మేము ఇంతవరకు ఈ 2వ దినము ఉపవాస ప్రార్థనలో సోయేలు నది ఒట్టిన ఉపవాసం ఉన్నప్పుడు గొప్ప కార్యం జరిగించారు. వారి కుటుంబాల్లో మీరు ఐక్యతను చూశారు.
వారి కుటుంబంలో ఉన్న ప్రవర్తన మీరు చూశారు, వారి కుటుంబంలో ఉన్న లోబడతను చూశారు, వారి కుటుంబంలో విధేయతను మీరు చూసి మీరు తోడుగా ఉన్నారు. సౌలుని మాట విని వాటిని కైకొనకపోవటం వల్ల మీరు పశ్చాత్తాపడ్డారు. ఎవరైతే నీ బలాన్ని ఆశ్రయిస్తారో నువ్వు వారికి తోడుగా ఉంటావు. ఎవరైతే నీ సన్నిధానంలో దేవా లోబడకుండా ఉంటారో వారికి నువ్వు శత్రువు అవుతావు. ఎవరైతే నీ మాట ప్రకారం జీవిస్తారో వారికి మీరు సదాకాలం తోడుగా ఉండి మీరు నడిపించేవారు అయ్యారు. కనుక ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. మాలో ఏదైనా పొరపాట్లు ఉంటే, ఏదైనా కొన్ని విషయాలు మేము విని వాటి ప్రకారంగా కనుక మేము జీవించలేకపోతే ఈ రాత్రి మేము ఒప్పుకుంటున్నాం తండ్రి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. చేతులు పైకి చేతి ప్రార్థన చేద్దాము. ఎవరికి వారు ముగించుకుందాం. ఆ నది ఒడ్డున ఉన్న కుటుంబాలు అంగలార్చాయి, ఎలుగెత్తి మొరెట్టాయి. దేవదేవుడి సన్నిధాన్ని కరుణా కటాక్షం అక్కడ దిగింది. అలాగని ఈ రాత్రి ఆ ప్రత్యక్షత, ఆ అనుభవం, ఈ ప్రార్థన మీరు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి చాపి అయ్యా ఈ వాక్యంలోకి మేము ఏదన్నా చేయలేకపోతే, లోపడలేకపోతే మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇక నుంచి మేము అలా చేస్తాము తండ్రి. లోబడే స్వభావం ఉంటాము తండ్రి. మా ప్రవర్తన మేము కాసుకుంటాము తండ్రి. ప్రతి ఒక్కరు ప్రార్థించాము. హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలోన ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలు నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. తప్పిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తప్పిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకు స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు తీరేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. ఆయన మన కుటుంబాలను ఆశీర్వదించలేవు, మన పిల్లలను ఆశీర్వదించలేవు, మనకున్న సమస్తమును వర్ధిల్ల చేయు దేవుడు. మనం ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు సమస్త ఆశీర్వాదముల చేత నింపే దేవుడని రాత్రి దేవుడు మనతో మాట్లాడిన దేవా, నీ వాక్యాన్ని నా హృదయంలో ఫలింపచేయండి, ఫలించు కొమ్మగా నన్ను చేయండి. నీ వాక్యాన్ని బట్టి
దేవా, ద్రాక్షావల్లివైన నీలో నేను అంటుకట్టబడిన తీగగా ఉండడానికి, నీలోనే ఫలించడానికి సహాయం చేయండి. నీకు వేరుగా ఉండకుండగా నాయనా నీలో అతకబడి ప్రభువానికి స్తోత్రాలు, నీలో నేను నిలిచి ఉండడానికి, నిన్ను వెంబడించడానికి, నిన్ను హత్తుకొని జీవించడానికి నన్ను బలపరచు ప్రభువా. నీ దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. హల్లెలూయా. అమ్మగారు చివరిగా ప్రార్థన చేస్తారు. కృపానంద గారు ఆశీర్వాదం ఇస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరమందాసీనుడైన మా పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయా, నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాటను ప్రభువా, అయానికి స్తోత్రములైన ప్రభువా మా హృదయంలో బదిలిపరచుచున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, నది తీరమున ప్రార్థన చేసినట్లుగా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. మా బిడ్డల కొరకు ప్రభువానికి స్తోత్రమునైనా. అయా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రమునైనా. నీవిచ్చిన దాని కొరకు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. అయా, సమస్తములో బాబు నీకు వందనాలు ప్రభువా. మా ప్రవక్తను చూసే దేవుడు ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీకు కోపము పుట్టించే వారముగా మేము ఉండకుండా సహాయం చేయండి ప్రభువా. మా సమస్త ప్రవక్తను నీకు లోబడి ప్రభువా నేను స్తుతించే వారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. అయ్యా, నీకు వందనాలు. సౌలు వంటి జీవితమును మాలో ఉండి తీసివేయి ప్రభువా. ఒకవేళ ప్రభువా ఇంకను ఆ విధమైన స్థితిలో ఉంటే ప్రభువా, ఈ వాక్యము ద్వారా ప్రభువా దేవునికి స్తోత్రమునైనా దేవా సరి చేసుకోవడానికి నీవు సహాయం చేస్తున్నావు నమ్ముచున్నాను తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. నీకు లోబడితేనే ప్రభువా, అయ్యా నీ మాట వింటేనే ప్రభువా నీకు స్తోత్రమునైనా. నీ వాక్యముని విని గైకొనువాడు ప్రభువా మరి ధన్యుడని సెలవిచ్చావు ప్రభువా, నీకు వందనాలు. అట్టి ధన్యతను ప్రభువా చేరవచ్చిన ప్రతి బిడ్డకి నీవు దయచేస్తున్నావు నమ్ముచున్నాను. దర హాలూరి బబర ఇఖమర దర శీలందర హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రమునైన, స్తోత్రమునైన, స్తోత్రమునైన తండ్రి. నీకు వందనాలు, స్తోత్రమునైన ప్రభువా, నీకు వందనాలు. ఎవరైతే ప్రభువా నీకు వ్యతిరేకముగా ఉంటారో ప్రభువా, ఎవరైతే ప్రభువా తమ నడవడికి ప్రభువా మార్చుకోలేదో బాబు నీకు స్తోత్రమునైనా. అయా, వారు వెళ్ళి ప్రతి స్థలములో ప్రభువా నీకు స్తోత్రమునైనా. అయా, మిక్కిలి బాధ కలిగిస్తానని ప్రభువా నువ్వు సెలవిచ్చుచున్నావు. అంతేకాదు బాబు నీకు స్తోత్రమునైనా శత్రువుగా ఉంటారని సెలవిచ్చుచున్నావు. హల్లెలూయా. అయ్యా ప్రభువా, నేను ప్రభువా నీవు మాకు శత్రువు అయితే మేమే పాటి వారము తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీకు లోబడి వారముగా ఉండి ప్రభువా నేను ఈ చిత్తమును ఎరిగి ప్రవర్తించే వారముగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా, నన్ను నాకు ఇచ్చిన సంఘమును నా గ్రామ బిడ్డలను ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను బాబు. నీకు వందనాలు. అయ్యా, నీ వాక్యం మమ్మలను బలపరుస్తుంది ప్రభువా. నీ వాక్యం మమ్మలను ఆశీర్వదిస్తుంది బాబు. నీకు వందనాలు. మమ్మను, మా బిడ్డలను, మా ఆస్తిని, మా ప్రయాణములను దేవహాలలోని బబర దర్శందర ఔరి క్లరాశందర దర బబరషి దేవానికి వందనాలు, స్తోత్రమునైన స్తోత్రము యేసయ్యానికి స్తోత్రము. ఈ ఉపవాస కుటుంబంలో ప్రభువా నీకు వందనాలు. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ప్రభువా అయా నీ చిత్తమును నెరవేర్చే వరకు ఉండడానికి సహాయం చేయండి. అనవాయితీగా ప్రభువా, అలవాటుగా కాదు బాబు. నీకు స్తోత్రం నాయన. అయా నాయన నీకు వందనాలు, స్తోత్రం నాయన. సృష్టికర్తమైన నిన్నే ప్రభువా నీకు స్తోత్రం నాయన. నీవే మాకు శత్రువు అయితే మా బ్రతికేమిటి ప్రభువా, మా స్థితి ఏమిటి తండ్రి. నీకు వందనాలు. మేమేమవ్వాలి తండ్రి. హల్లెలూయా. దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రమునైన ప్రభువా. విన్న వాక్యమును ప్రభు హృదయములలో భద్రపరుచుకుని ఉపవాసముని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా అయ్యా నీకు స్తోత్రమునైన మేలు కలిగినట్లు ప్రభువా నీ హస్తమును మాకు తోడుగా ఉంచినావు నమ్ముచున్నాను బాబు. నీకు వందనాలు. నేను ఆశ్రయించు వారికి ప్రభువా ఏ మేలు కొదవైనదో నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్ను ఆశీర్వదించు వారికి ప్రభువా నిన్ను ఆశీర్వదించు దేవుని స్తోత్రం. నేను ఆశ్రయించే వారికి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ హస్తము తోడుగా ఉన్నది బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు. నేను మమ్మల్ని విడిచిపెట్ట
మరలా ఈ రాత్రి కాలము ప్రభా నీ కుమారులు మరలా ప్రయాణమై వెళ్ళుచుండగా తండ్రి అయా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి బాబు. నీకు స్తోత్రం. మీరే కల చాటున భద్రపరచండి, క్షేమముగా గృహములకు చేర్చండి బాబు. నీకు వందనాలు అయా. నీకు స్తోత్రమునైనా సేవా పరిచర్యలో భారము కలిగి ప్రభువా ప్రతి చోటకు వెళ్ళి నీ కుమారులు అయా బోధించుచుండగా అనేక ఆత్మలు రక్షింపబడడానికి ప్రభువా సాధనముగా బిడ్డలను వాడుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబములను మీరు ఆశీర్వదించండి ప్రభువా. దైవజనులను మీరు దీవించండి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రమునైనా జరగనైనా 2 కూటాలు కూడా ప్రభువా విజయవంతముగా జరగడానికి సహాయం చేయండి. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు. సౌండ్ సిస్టమ్ ని స్వాధీనంలో ఉంచుకొని ఉన్నందుకు వందనాలు. ఆర్కెస్ట్రా బిడ్డలను దీవించి ఉన్నందుకు వందనాలు అయా. నీకు స్తోత్రమునైనా అయా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యమై వినడానికి వేగిరపడి నీ సన్నిధికి వచ్చుచున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు అయా. నీకు వందనాలు, స్తోత్రాలు. నేను దాసురాలైన నా ప్రార్థన ఆలకించండి బాబు. నీకు స్తోత్రమునైనా ప్రభువా. నీకు వందనాలు. నీవు నాకు ఇచ్చిన సంఘమును కాపాడుకునడానికి అయా దేవానికి స్తోత్రమునైనా ప్రభువా. నీకు లోబడి నా సమస్త ప్రవక్తలనైనా ప్రభువా నీ చిత్తమునకు ప్రభువా తల వంచి దేవానికి స్తోత్రం లోబడి బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అయా. నీకు స్తోత్రమునైనా అయా. నీకు వందనాలు. నీ సేవకులను అయా బింకుమరాశ్వరి గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి బాబు. వారి సంఘమును దీవించండి అయా. బిషప్ అయ్య గారి దేవానికి స్తోత్రం. కృపానందమయ్య గారిని మీరు ఆశీర్వదించండి బాబు. నీకు వందనాలు. ఆ సంఘమును ఆశీర్వదించండి అయ్యా. అయా నీకు వందనాలు, స్తోత్రమును ఆయన ప్రభువా. అయా నీకు స్తోత్రము. జరిగిన 3 కూటాలలో ప్రభువా విజయవంతముగా జరిపించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. జరగలేన కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. నూతనాత్మలను రక్షించండి అయ్యా. అయా నూతనాత్మలను రక్షించండి బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రయాస వ్యర్థము కాదని నీ వాక్యము ద్వారా మాట్లాడిన ప్రభువా మా ప్రయాస వ్యర్థము కాదని నువ్వు మాలో ఉన్నావని నువ్వు మాతో ఉన్నావని నువ్వు రుజువుపరచుచున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకు వందనాలు బాబు. నీకు వందనాలు తండ్రి. ప్రతి విషయంలో నీ కాపుదల భద్రత దయచేయమని చేరవచ్చిన బిడ్డలందరినీ నీ కృపగల హస్తముల కింద భద్రపరచమని నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలమును దయచేయమని మా ప్రభువును ప్రిక్మాడని యేసు క్రీస్తు గణనామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస ఆశీర్వాదము ఈ ఉపవాస కూటంలో ఎగిరిస్తున్న కుటుంబాలను పరిచయం కుటుంబాలను అలాగే నీ దైవజనుల యొక్క సేవ కుటుంబమునకు రేపు జరగనున్న ముగింపు ఉపవాస పరిచయకును మాకును అలాగే విఘ్నాల దగ్గర పరిచయకును వెళ్ళప్పుడు సదాకాలం తొడుగు నడిపించి ఆశీర్వదించునుగాక. మరొకసారి అందరికీ వందనాలండి. అందరూ ఒకసారి కూర్చోండి. మరి శనివారం సంపత్రావు గారి కుసుమే సంపత్రావు గారి అల్లుడు గారు